సభను మర్యాదగా క్రమంగా నడిపిస్తున్న అధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్న పెద్దలైన దైవజనులకి, పరిసర ప్రాంతాల్లో సేవను జరిపిస్తున్న ప్రతి సేవకునికి, ప్రత్యేకమైన గాయకులకి, సంగీతకారులకి, వాక్యం కొరకు ఆసక్తితో వచ్చిన అనేకమైన జనమైన మీకు అందరికీ క్రీస్తున్నాము శుభం. నిజానికి ఇది మా స్కెడ్యూల్లో లేని డేట్. ఇది మేమేమో ఈ శనివారం నాడు, ఎందుకంటే కొన్ని ఆత్మలు నన్న మీటింగ్, చిన్న మీటింగ్ అన్నారు. చాలా చిన్న మీటింగ్ పెట్టారు. కానీ ప్రార్థనలు జ్ఞాపకం చేయండి. అలాగే పొగుడుతున్నారు నన్ను, అంత లేదు మన దగ్గర. జేమ్స్ దగ్గర ఏముంటుందంటే ఏముండదు, సూట్లు ఉండవు, హడావుడు ఉండవు, బాడీ గార్డులు ఉండవు. మరి ఏముంటుంది ఈ అబ్బాయి దగ్గర అంటే వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం ఉంటుంది. ఆ చెప్పే వాక్యం ప్రభుత్వాలు వ్యతిరేకంగా నిలబడిది చెప్పకూడదని చెప్పిన పిచ్చిగా వాక్యం కోసం చచ్చిపోవడానికి సిద్ధపడే వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ఉందని మీకు అర్థమైంది కనుక ఇంతమంది వచ్చాను. ఇక్కడ జాగ్రత్తగా విందాం. అందరి దగ్గర బైబిల్ ఉందిగా, జాగ్రత్తగా విందాం. తమ్ముడు ఈ మానిటర్ సౌండ్ తగ్గించి కొంచెం లైట్ తగ్గించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ విలువైన సంగతులు వినగాడక తండ్రి, మరికొన్ని మీ నడిపింపులు, మీ కార్యాలు మా కళ్ళకు చూపించండి. ఉదయకాలం వేళ తండ్రి విస్తరించి మాతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో కూడా తండ్రి మాతో విస్తరించి మాట్లాడండి. ఎవరునూ కాలయాపనగా తండ్రి ఇక్కడ కూర్చొని ఉండిపోక, వినబడుతున్నది సైన్యములకు అధిపతిగా యెహోవా మాటను తండ్రి గౌరవించి, మాటకు తలదించి మాట్లాడుతున్న మాటలు సాక్షాత్తు దేవుడు నా బాగును కోరే మాట్లాడుతున్నాడని తమ్మును తాము పరీక్షించుకునే దాన్ని ఇవ్వండి. ఎవరైనా తండ్రి ఏమరపాటుగా ఉంటే వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులను తండ్రి వారికి తెలియచేయండి. మీ దయ, మీ కృప తండ్రి మా మీద అనుగ్రహిస్తారని కోరుతున్నాం. అనేక ప్రాంతాల్లో సంఘానికి అవసరమైన సంగతులు తండ్రి ఇక్కడ కూడా మేము తండ్రి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. మాతో మాట్లాడండి, మమ్మల్ని రేపండి. మీ బిడ్డలకు అవసరమైన తండ్రి సంగతులు మాకు అందిస్తారని కోరుతున్నాం. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరుగుతాం. ఈ మానట్లు తమ్ముడు ఇది కొంచెం తగ్గించి జాగ్రత్తగా విందాం. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరి వరకు రైట్. ఎవరెవరి దగ్గర అయితే బైబిల్ ఉందో కాస్త శ్రద్ధగా చదవండి. ఎవరెవరి దగ్గర అయితే బైబిల్ లేదో పక్కవారు బైబిల్ చూస్తూ వినండి. బైబిల్ లేకుండా క్రైస్తవ సభకి రాకూడదు. మనకి బైబిల్ ఉండాలి. మనం వెళ్ళింది పెళ్ళిళ్ళకి కాదు, పేరెంటాలకు కాదు. మనం వెళ్ళింది సినిమా థియేటర్లకు కాదు. మనం కూర్చున్నది కళ్యాణ మండపంలో కాదు. మనం క్రైస్తవ సభలో కూర్చున్నా గనక మనకు డిగ్నిటీ ఏదైనా ఉంది అంటే మన చేతుల్లో మన సొంత బైబిల్ ఉంది. ఏం చెబుతున్నాడో బోధకుడు చూస్తూ వింటూ అలా ఉన్నవో లేదని చెక్ చేయాల్సిన బాధ్యత మీకుంది. అంటే జాగ్రత్తగా విందాం, జాగ్రత్తగా చూద్దాం, వెళదాం. ఇక ఆలస్యం చేయకుండా, ఇటీవల కాలంలో కొన్ని వార్తలు విరామం లేకుండా వస్తున్నాయి. హమ్మింగ్ తమ్ముడు ఎక్కువ తీసి జనరల్ పెట్టి. ఇటీవల కాలంలో కొన్ని వార్తలు విరామం లేకుండా వస్తున్నాయి. విరామం లేకుండా దేనిని గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తున్నారంటే ఈ ప్లాంటెక్ జరగబోయే ప్రమాదం ఎప్పుడుందని అంచనా వేయడానికి డిస్కషన్ ఎక్కువ చేస్తారు. ఈ గ్రహం మనము నివసిస్తున్న భూగ్రహం, ఈ భూగ్రహానికి ఏం జరగబోతుంది, ఎప్పుడు నష్టం జరగబోతుంది, దీని యొక్క అవకతవకలు, దీని ఆయుష్ను పట్టుకోవడానికి మానవాడు మేధస్సును సంపాదించి స్పేస్లోనే ఒక స్టేషన్ కట్టాడు.
దాన్ని స్పేస్ స్టేషన్ అంటారు. ఆ స్టేషన్కి వెళ్ళే మన భారతీయ వనిత సునీత విలియమ్స్ అక్కడ చిక్కుకుపోయింది 8 నెలల క్రితం. ఏం చేయడానికి వీళ్ళు వెళ్తారు? భూమి యొక్క గమనం ఏంటో గమనిస్తారు. భూకక్ష వైపుకి, సోలార్ సిస్టంలోనికి లేదా ఈ సౌర కుటుంబంలోనికి ఏ ఏ గ్రహాలు మనకి దాడి చేయబోతున్నాయి చూడడానికి, ఈ యొక్క స్పేస్ యొక్క మూమెంట్స్ని గమనించడానికి వెళ్తారు. అవి చూస్తారు, పట్టుకుంటారు. అందుకే ఇటీవల కాలంలో ఎక్కడ లేని ఊకదుంపుడు వార్తలు ఏంటంటే ఆస్ట్రాయిడ్స్ వచ్చి గుద్దేసేలా ఉన్నాయని భయపడిపోతున్నారు. అతిపెద్ద ఆస్ట్రాయిడ్ వస్తుందని నాసా ఏం చేస్తుందంటే దాని గమనం ఏంటి, దాని వేవ్స్ ఎలా ఉన్నాయి, అది ఎటువైపు వస్తుంది, అది వస్తే భూమిని గుద్దితే ఏ ఖండాన్ని ఎత్తుకుపోతుంది, అది నిజమా కాదా, ఈ రాడార్ చూపిస్తున్న సంకేతాన్ని మరింత దగ్గరగా వాటిని తెలుసుకోవడానికి, వాటి గమనాలు కూడా చూడడానికే ఇలాంటి ఓమగాములను బయటకు పంపిస్తుంది. అంతరిక్ష నౌకల్లో ఎవరైతే ఉన్నారో వెళుతున్న ఈ స్పేస్ స్టేషన్లోకి వెళుతున్న, ఈ అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్న ఈ మనుషులు స్పేస్ వాక్ అంటున్నారు, మూన్ వాక్ అంటున్నారు, స్పేస్ స్టేషన్లో ట్రావెల్ చేస్తున్నాం అంటున్నారు. దేనికంటే ఈ ప్లానెట్ ఎప్పుడు అంతరించిపోద్దన్న ఒక భయం ఉంది. చూస్తుంటే రకరకాల సిమ్టమ్స్ కనబడుతున్నాయి, చూస్తుంటే రకరకాల ఇబ్బందులు కనబడుతున్నాయి. పడే వర్షాలు వర్షాకాలంలో పట్టలేదు, మరేంటో. కాచే ఎండాకాలంలో రావట్లేదు, ఏంటో. చలికాలంలో చలే ఉండట్లేదు. అసలు పంట పొలాల టైంలో, అసలు ఈ టైంలో పంట పొలాల పక్కన కూర్చోగలమా? నాకు కూర్చున్నాం. చలికాలంలో చలి ఉండట్లేదు, ఎండాకాలంలో ఎండ ఉండలేదు, వానాకాలంలో వానలు పట్టలేదు. మంచు పర్వతాలు కరుగుతున్నాయి, సముద్రాలు ముందుకు వస్తున్నాయి, రకరకాల పెనుమార్పులు వస్తున్నాయి. చూస్తుండగానే కొన్ని పక్షు జాతులు అంతరించిపోతున్నాయి, చూస్తుండగానే కొన్ని జంతు జాతులు అంతరించిపోతున్నాయి. ఎప్పుడైతే ఈ మానవుడు గమనించాడో వీడికి భయం ప్రారంభమైంది. ఏంటంటే జంతువులు అంతరించిపోతున్నాయి, పక్షులు అంతరించిపోతున్నాయి, సముద్రాలు పొంగిపోతున్నాయి. ఎప్పుడూ లేని వింతైన మార్పులు, అసలు వినగూడని ప్రదేశాల్లో కూడా వింటున్నాం. ఇవన్నీ దేనికి సంకేతం? మానవ ప్రపంచాన్ని మోస్తున్న భూగోళం అంతరించిపోయే సంకేతమా అని భయపడ్డారు. మీరు ఈ మధ్యకాలంలో మీరు గమనించారు లేదో, అసలు మన సైడ్ భూకంపాలు వస్తాయా? ఎంతమంది చూసారో, ఎంతమంది గమనించారో తెలియదు, కానీ మొన్న 1 నెల క్రితం మనకు భూకంపం వచ్చింది తెలుసా? తెల్లో తినేసి పడుకున్నాం. రాజమండ్రిలో భూకంపం ఏంటి? వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి డెల్టాలో భూకంపాలేంటి? సుడిగుండాల తుఫాన్లు వెస్టర్న్ కంట్రీస్లో వస్తాయి. సుడిగుండాల తుఫాన్లు, రేటా, కత్తిరిన పేర్లు ఉంటాయి అట్లా. ఇలాంటి సుడిగుండాల లాంటి తుఫాన్లు రాజమండ్రి రామాలయం సెంటర్ చుట్టేసింది. షోరూమ్స్ ఎగిరిపోయాయి. దేనికి సంకేతం ఇది? ఓజోన్ పొర సైజు ఇంకా మారిపోయింది, పలసబడింది. దాని యొక్క సైజు మారిపోతుంది, దాని కన్నం సైజు పెరిగింది అంటున్నారు. మంచు పర్వతాలు కరిగిపోయి సముద్రాలు మట్టం పెరిగిపోతుంది అంటున్నారు. భూమి చలనం పెరిగిపోతుంది అంటున్నారు. కొత్త ఖండం ఏర్పడుతుంది అంటున్నారు. ఆస్ట్రాయిడ్ వచ్చి గుద్దేస్తుంది అంటున్నారు. ఒక్కొక్కడు చెప్తున్నాడు. ఎన్ని కారణాలు చెప్పినా సూత్రం ఒకటే, త్వరలోనే పోతామని మాత్రం అనలేకపోతున్నారు. మొత్తం మీద ఒకటైతే చెబుతున్నారు, అంతరించిపోయే కాలం సమీపమనే ఉందన్నట్టు. ఆ టైంలో పెద్ద బాబా గారు ఉండేవారు. లైవ్ వెళ్ళినా ఇటువంటి గారు నాకు భయం లేదు. జరిగిన వార్త టీవీ 9లో కూడా రికార్డ్ చేసి పెట్టారు. నన్ను ఎవడైనా అడిగితే ముందు ఆ రికార్డ్ ఓపెన్ చేసి చూపిద్దాం. ఆయనకి బాగా జుట్టు ఉండేది, ఇంకా ఆయన ఎవరో మీకు అర్థమైపోవాలి. ఆయన మీద డిస్కవరీ చేసింది ఇంటర్నేషనల్ డిస్కవరీ ఛానల్. ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ డిస్కవరీ ఛానల్ ఆయన మీద ప్రత్యేకమైన పరిశీలన పెట్టింది. టీవీ 9 కూడా ప్రత్యేకమైన దర్యాప్తులు, సీక్రెట్ కెమెరాస్ పెట్టింది. ఈయన ఒరిజినలా లేకపోతే జనాలు ఏమన్నా మభ్య పెడుతున్నాడంటే, అదే టైంలో, అలాంటి టైంలోనే ప్రకటన ఇచ్చాడు. కొంచెం చిన్నలం అప్పుడు ఆ ప్రకటన ఇచ్చాడంటే భక్తులందరికీ చెప్పాడేమంటే, భక్తులారా
మీకు విషయం చెప్తున్నా, ఎవరెవరైతే మీ ఇష్ట దైవాల్ని స్తుతించుకుంటున్నారో, స్మరించుకుంటున్నారో, ఆరాధించుకుంటున్నారో, ఆ ఇష్ట దైవాల్ని మొత్తం నా రూపంలో ఆరాధించండి. ఎలా గురీజీ, ఎలా స్వామీజీ, ఎలా బాబా గారు అంటే, ఈ ప్రకృతి త్వరలోనే అంతరించిపోతుంది అనడానికి కొన్ని గుర్తులు నేను చెప్తాను, ఈ ప్రకృతినే నేను శాసిస్తున్నాను అనడానికి కొన్ని గుర్తులు చెప్తాను అన్నట్టుగా రేపు సందుల్లో కనబడతాను చూడండి అన్నాడు. భక్తులందరూ రోడ్డు మీదకి వస్తారు. నవ్వాలో ఎడాలు తీరిన ఒక పాయింట్ చెప్పనా, ఈయనకి పరమ భక్తుడు మన క్రికెట్ దేవుడు. ఎవరు? రికార్డ్. ఈయనకి పరమ భక్తుడు మన క్రికెట్ దేవుడు. మాట్లాడుతూ ఆయన దగ్గర ఉండేవాడు. ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే వాళ్ళ దగ్గర ఉండేవారు, ఎంపీల వాళ్ళ దగ్గర ఆయన దగ్గర ఉండేవారు, ఎమ్మెల్యేలు ఆయన దగ్గర ఉండేవారు, సమకాలీన మంత్రులు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు కూడా దర్శించేంత వైను సౌలభ్యం ఇచ్చేవాడు ఆయన. భక్తులందరికీ చెప్పాడు, రేపు కనబడతాను పైన అన్నాడు. బస్సుల్లో చూస్తారు, ట్రైన్లో చూస్తారు, బయటకు వచ్చి చూస్తారు, వచ్చేస్తున్నాడని చూశారు, కనబడతాడని చూశారు, ఇలా చూశారు. సాయంత్రం వరకు చూశారు. టీవీ నైన్ కూడా లైవ్ కెమెరా ఎట్టింది ఆ టైంలో, మంచి ఊపులు ఉంది ఆ టైంలో ఛానల్ ఇది. కెమెరా కూడా లైవ్లో పెట్టారు. ఇంకా కనబడలేదు. తర్వాత ఈ విలేకరులు కూడా కదండి అడిగారు, కనబడలేదే అని అడిగితే అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మబ్బు వేసింది అన్నాడు. కనబడలేదంటే ఆ రోజు నిజంగానే మబ్బు వచ్చింది. నాకు కూడా తెలుసు, మబ్బు వేసింది. ఆ రోజు చంద్రుడే కనబడలేదు. మరి ఎలా గురీజీ అని అడిగితే, రేపు కనబడతా అన్నాడు. మళ్ళీ వచ్చారు భక్తులు, అందరూ చూస్తుండగా అందులో ఒకడు అన్నాడు, అడుగో అన్నాడు. చెట్టు కింద కూర్చున్నారు బాబా గారు అన్నారు. నేను అడుగుతున్నానండి, లాజిక్ ఉండాలి కదండి. చంద్రమండలం మీద చెట్టు ఉంటుందా? అక్కడ మొక్కే లేదు, నీటి చుక్కే లేదు, అక్కడ సరి అయిన నేలే లేదు, అక్కడ ఏకంగా చెట్టు కింద కూర్చున్నాడు. ఎవరు? అడుగో కనబడ్డాడు అనగానే ఈడు కనబడితే మళ్ళీ వీడికి అవిశ్వాసం కదా, మరి వీడు కూడా ఏమన్నా బాబా గారు సున్ని కూడా కనబడ్డాడని చెప్పుకున్నారు, రకరకాలు చెప్పుకున్నారు. తూలుమాడేసింది ఆ రోజుల్లో మీడియా. ఫేక్ న్యూస్లు చెప్తున్నారని, ప్రజల్ని మభ్య పెడుతున్నారని, లేనిపోని ఖగోళం మీద అనవసరమైన న్యూస్లు చెప్పి ప్రజల్ని బెబ్బేలు పెడతారని ఆ రోజు రకరకాలుగా దులుమడేస్తారు. ఆ రోజు ఇలాంటివన్నీ దేనికి చెప్పడానికంటే, ప్రకృతి మీద ఏదో వీళ్ళకి పట్టున్నట్టు, ప్రకృతి ఎప్పుడు ముగిసిపోతుందో చెబుతున్నట్టు ఇలాంటి స్టేట్మెంట్లన్నీ ఇస్తున్న వాళ్ళు ప్రకృతి ముగిసిపోద్ది అన్నారు, వాళ్ళే వెళ్ళిపోయారు. ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు. అంటే ప్రతి ఒక్కరికి మీరు చూడండి, కొన్ని సార్లు చూస్తుంటే ఈ వెనియల ఆకాశంలో వింతైన మార్పులు మనకు కనబడుతున్నాయి. రకరకాల వార్తలు ఎట్నో ఖచ్చితమైన లెక్కల ప్రకారం ఇది జరిగేలా ఉందే అన్నట్టే కనబడతాయి కొన్ని విషయాలు. వర్షాకాలంలో మార్పులు వచ్చాయి, ఎండాకాలంలో మార్పులు వచ్చాయి, చలికాలంలో మార్పులు వచ్చాయి. భూమి యొక్క సారం మారిపోయింది. పండే గింజలో కూడా దాని యొక్క సారం కోల్పోయింది. ఎక్కడ మీరు చూడండి, జంతు జాలాలు అంతరించిపోతున్నాయి, పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. ఇవన్నీ దేనికి సంకేతం అంటే, మానవుడు భయం పట్టుకుంది, ఒక రోజు నేను కూడా ఇలాగే అంతరించిపోతానేమో. జరుగుద్దా లాంటిదంటే, ఈ జరుగుద్దని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఒక లెటర్ దొరికింది. నేను చెప్పట్లేదండోయ్, మళ్ళీ నేను చెప్తున్నా. ఇదిగో నాకు న్యూస్ మీడియాలో దొరికింది. డైల్ హంట్ యాప్, న్యూస్ మీడియా అన్ని పేపర్లు ఇందులో వస్తాయి. డైల్ హంట్ యాప్లో ఇదిగో నేను రాసుకొచ్చింది కదండో, నేను చెప్తున్నా చూడండి. ఇటీవల కాలంలో వీళ్ళకి దొరికిన ఉత్తరం ఇదిగో చూడండి. నా మొబైల్లో కనబడితే మీకు ధన్యత, కనబడకపోతే బ్రేక్ తర్వాత కనబడండి, షేర్ చేస్తా. కనబడుతున్న దాన్ని చూడండి, ఇక్కడ కనబడుతున్న వార్త చూడండి, నేను చదువుతాను చూడండి. ఇక్కడ కనబడుతున్నది ఈ డైలీ హంట్లో వచ్చిన న్యూస్ చెప్తున్నాడు. యుగాంతం ఎప్పుడో 321,000 క్రితం చెప్పిన సర్ ఐజక్ న్యూటన్ యొక్క టైం లైన్ థియరీ నుంచి పుట్టుకొచ్చిన ఒక విచిత్రమైన లెటర్ ఇటీవల కాలంలో బయటపడిన ఆ లెటర్లో ఏముందంటే, ఖచ్చితమైన రుజువులతో ఆ యొక్క యుగాంతం ఎప్పుడు జరగబోతుందో ఆయన ఖచ్చితమైన రుజువులేసి ఈ ప్రజలకి ఆ రోజుల్లోనే కొన్ని గుర్తులతో రికార్డెడ్ ఒక లెటర్ రాసి వదిలేశాడు.
అది బయట పెడితే ప్రమాదం అని చెప్పి మరుగు చేసేస్తారు. అది బయట పడకుండా చాలా కాలం మరుగు చేస్తే ఆ మరుగు పైన ఉత్తరం ఇటీవల కాలంలో బయటకు వచ్చిందట. ఆ బయటకు వచ్చిన ఉత్తరాన్ని ఇలా తీశారు. ఆ ఉత్తరం లేదా ఆ యొక్క ఉత్తరంలో ఏముందంటే యుగాంతం ఎప్పుడు రాబోతుందట. ఎప్పుడు వస్తుందని అడిగితే ఆయన కొన్ని క్యాలిక్యులేషన్స్ ఇచ్చాడు. దేన్ని బట్టిచ్చాడంటే రకరకాల లెక్కలు బట్టించాడు. ఆ లెక్కలన్నీ పక్కన పెడితే ఆయన యుగాంతం యొక్క డేట్ కన్నా ఆయన ఎక్కువ ఇదేం చెప్పిన గుర్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ గుర్తులు దేన్ని బేస్ చేసుకుని ఇచ్చాడంటే ఆ గుర్తులు దేన్ని బేస్ చేసుకుని తెలుసా? బైబిల్ని బేస్ చేసుకుని ఇచ్చాడు. నేను రాసుకొచ్చింది కాదు, మళ్ళీ చదువుతున్నా. నేను రాసుకున్న చరిత్రాత్మకమైన సంఘటనల రుజువులతో ముడిపడి ఉన్న ఈ బైబిల్తో ఇదిగో రాబోతున్న విషయాలేంటో ఖచ్చితంగా చెప్పొచ్చని ఇటీవల కాలంలో ఆ పడిన లెటర్లో ఆయన అంచనా వేశాడట. ఏం చదివాడు ఏంటికి బైబిల్ అయినంటే దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, ఇంకా ప్రకటన గ్రంథం, ఇంకా మోసే రాశాడే తోరా ఆ గ్రంథంలోని కొన్ని మాటలు ఇవన్నీ కలిపి చదివి ఒక ముగింపుకు వచ్చాడు. ఇవి ఎప్పుడైతే జరుగుతాయి, ఇవి త్వరలోనే ఈ ప్రపంచానికి అంతం సమీపమని ఉందని ఈ సమాజం గుర్తించాల. చాలా లెక్కలు చెప్పాడు. కొన్ని సంవత్సరాలు ఆయన వెలువరించేలా మాట్లాడు. అది మనం చెప్పకూడదు, చెప్పాల్సిన అవసరం లేదు. అది జరిగినా జరగకపోయినా గుర్తులు మాత్రం బాగా వినండి. బైబిల్ అంచిన గుర్తులు మాత్రం ఇచ్చాడు. ఒకవేళ లెక్కే అనుకున్నట్టుగా ఇచ్చామనుకోండి, ముందు రోజు తీసుకుంటారు బాప్టిజం. అందుకే ఆ లెక్కలు కాదు, లెక్కల పక్కా కాదు. అయితే లెటర్ అయినది వాస్తవం, ఆయన బైబిల్ చదివింది వాస్తవం. ఆయన చదివిన ఆయన చిన్నోడా. ఈరోజు ర్యాకెట్ వేసుకుని ఎగురుతున్నామంటే రైట్ బ్రదర్స్ ర్యాకెట్ కనిపెట్టడానికి సూత్రాలకి నాంది పలికింది ఎవరు తెలుసా? సర్ ఐజాక్ న్యూటన్. ఈరోజు కార్లు వేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నాం, చక్రాల మీద తిరుగుతున్నాం అంటే రోడ్డుకి టైర్కి ఘర్షణ బలం, ఆకర్షణ వికర్షణ అనే ఘర్షణ బలం ఉంటే కానీ ఒక యాగము కాలం అనేది ముడిపడేది జరగదని ఇలాంటి సైన్స్ చెప్పింది ఎవరు తెలుసా? సర్ ఐజాక్ న్యూటన్. ఒకటా రెండా ఎన్నో విషయాలు చెప్పాడు. భూమికి ఆకర్షణ ఉందన్నాడు. ఇదిగో ఖగోళమంతా ఆకర్షణ వికర్షణతోనే ఉందన్నాడు. స్పేస్ అలా నిలబడిందంటే ఆకర్షణతోనే ఉందన్నాడు. ఇలాంటి విషయాలు మేధావి ఆ రోజులు చెప్తే అలాంటి మేధావి బైబిల్ చదివి అన్నాడట. ఇవి ఎప్పుడైతే సమాజంలో జరుగుతాయో ముగింపు త్వరలోనే ఉందన్నాడట. ఆయన చెప్పినవి ఈ రోజుకి సైన్స్ దాని మీద ఆధారపడి బతుకుతుందంటే ఆయన చెప్పిన రుజువులు ఖచ్చితంగా ఈ రోజుకి జరుగుతున్నాయంటే నేను అడుగుతున్నాను, ఆయన చెప్పిన బైబిల్ వాస్తవాలు కూడా చెప్పండి. వాస్తవంగానే చూడండి అని ఒక లెటర్ రాసుకున్నాను. అలాంటి దాంట్లో పుంకాల రెఫరెన్స్ ఉన్నాయి. అవన్నీ నేను తీని కానీ మచ్చుకి ఒక రెఫరెన్స్ చేస్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి. రేపు ఈ 2 నెలల లోపు మనకు స్టార్ట్ అవుద్ది. ఏంటి చెప్పండి? లెంట్ సమ్మర్ అంట. లెంట్ స్టార్ట్ అవుద్ది. ఈ లెంట్ టైములో అధ్యాయాలు చదువుతారు కానీ చాలా మందికి అర్థం కాదు. ఇదే అధ్యాయాలు ఈ సైంటిస్టులు చదివారు. అనగా సర్ ఐజాక్ న్యూటన్ లాంటి వాడు చదివి ప్రపంచం యొక్క కాలగతులను అంచనా. అంటే ఇది చదువుతున్నప్పుడు ఆయన చూసిన విధానం వేరు, ఆయన చదువుతున్నప్పుడు చరిత్ర నేపథ్యం వేరు, ఆయన చదువుతున్నప్పుడు జరిగిన దాన్ని బట్టి జరగబోయే దాన్ని అంచనా వేసిన విధానం వేరు. మళ్ళీ అర్థమవుతున్నాయా? అర్థం అవ్వలేనట్టే ఉంటుంది కొంతసేపు. అర్థం అవ్వకపోయినా అర్థమైనట్టే నా వైపు చూడండి. కొంతసేపు అయిన తర్వాత మాట ఇస్తున్నాను, అందరికి అర్థమవుతుంది. వెళ్దాం ఇంకా. నిర్గమాకాండము 12వ అధ్యాయం. నిర్గమాకాండము 12వ అధ్యాయం స్పష్టంగా ఒక్కరు మాత్రం చదవండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం మొదలు వచనం నుండి. మోసే అహరోనులు ఐగుప్తీ దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరానికి మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్క గొర్రె పిల్లను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకుని వాళ్ళు నాగుదాం. ఏదో చదువుతున్నా అర్థమవుతుంది.
అని అది ఎందుకు చదువుతున్నావు మాత్రం మనకి చెప్పండి, అర్థం అవట్లేదని నాకు అర్థం అవుతుంది. బాగా విన్నాను. అంటే ఈ గొర్రె పిల్లకి, బాగా వినాలి, ఈ మేక పిల్లకి రాబోతున్న ప్రపంచ ముగింపుకి సంబంధం ఉందంట. ముఖ్య అంశాలు మరోసారి మరలా చెప్తున్నా. ఈ గొర్రె పిల్లకి, ఈ మేక పిల్లకి ఇక్కడ జరుగుతున్న పండగకి ప్రపంచానికి జరగబోయే బడుతు పూజకి సంబంధం ఉంది. అదేంటి? బైబిల్ ఒక సైన్ ఇచ్చింది, గుర్తుపట్టండి. సొలొమోను అనే జ్ఞానం అనగా ఆయన ఏమంటాడంటే, మునుపు జరిగిందే చెప్పండి మళ్ళీ జరుగుద్ది. ఇది అర్థమైపోతుంది, మీకు అర్థమైపోతుంది విషయం అంతా. మునుపు జరిగిందే మళ్ళీ జరుగుద్ది అంటే రేపు భవిష్యత్తు ఏం జరగబోతుందో దేవుడు ఇంటేమిచ్చాడు తెలుసా? ముందేం జరిగిందో చెప్పండి అదే జరుగుద్ది. ముందేం జరిగింది, ఏం జరిగిందో అదే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏం జరిగింది చూద్దాం ఒకసారి. లెక్కలు. మోసే అహరోనులు ఐగుప్తిలో ఉండగా, బాగా వినాలి, ఎక్కడ ఉన్నారట? ఐగుప్తిలో. ఐగుప్తిలో ఎందుకున్నారు? కొంచెం చరిత్ర తెలియాలి. ఐగుప్తిలో ఎందుకున్నారో కొంచెం నేపథ్యం తెలియాలి. వాళ్ళు ఐగుప్తిలో ఎందుకున్నారంటే, ఆదాం తెలుసుగా, తెలియాలి. ఆదాం తెలియకపోతే ఇంక రేపు తూర్పు అయిపోతుందో చూసుకోవడమే. ఆదాము అవ్వ. ఆదాం అవ్వల్ని ఎన్ని కళల చేత దేవుడు పుట్టించాడండి. ఎన్నో కళల చేత పుట్టిస్తే ఆ కళలకి వ్యతిరేకమైన పిశాసి కళలు అన్నారు వాళ్ళు. మానవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మానవులమైన మనకున్న పులిసిన బుద్ధి ఏంటి చెప్పిన, దేవుడు ఏది చేయమంటాడో ఖచ్చితంగా చేయమ్మా. దేవుడు ఏదో వద్దంటాడో ఖచ్చితంగా అది మనం చేసి కూర్చుంటాం. ఆయన చేయమన చెయ్యం. మన పితరుడు, మన జనకుడు అదే చేశాడు. చేసిన తర్వాత ఏం చేశాడు దేవుడు? మాట వినని స్వభావాన్ని గ్రహించిన దేవుడు బయటికి పంపించేశాడు, దూరం చేసేసాడు, తోట వెలుపులకు పెట్టేశాడు, దగ్గరికి రాకుండా కెరూబులను అడ్డంగా నిలబెట్టేశాడు. తర్వాత వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. ఆ 2 పిల్లల్లో ఒక పెద్దోడి పేరు కయ్యేను, చిన్నోడి పేరు హేబేలు. పెద్దోడు ఏం చేశాడు? పెద్దోడు కయ్యేను హేబేల్ని చంపేశాడు. జనరేషన్కి నాంది పలకాల్సిన వేళ్ళు నీతిమంతుడైన హేబేల్ని చంపేశాడు. హేబేలు ఎప్పుడైతే చంపేశాడో మళ్ళీ 130 సంవత్సరాల తర్వాత, లేదా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆదాముకి మరొక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డే షేతు. ఆ షేతు పుట్టిన తర్వాత షేతుకి ఒక అబ్బాయి పుట్టినప్పుడు ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్రేయర్ అనే సౌండ్ పుట్టించింది. దాని పేరే ఎనోసు. ఎనోసు పేరు మీద ప్రార్థన వచ్చింది. అంటే షేతు కొడుకులు పుడుతుంటే షేతు కొడుకుల వరుసలో ఒక్కొక్కడు ఒక భక్తుడు కనబడతారు. ఎనోసు, ఇంకా ఆనోకు, ఇంకా మెతూసెల, ఇంకా మనం చదువుతుంటే మనకు కనబడుతుంది నోవహు. వీళ్ళందరూ ఎవరి పుట్టుకలో, ఎవరి జాబితాలో వచ్చిన వాళ్ళు? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక్కసారి ఆదికాండం 5వ అధ్యాయం నేను టకటగా చదువుతాను. ఆదికాండం 5వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి, 5వ వచనం నుంచి. ఆదాము బ్రతికిన దినములన్నీ 935 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. షేతు. 6వ వచనం ఎవరు కనబడుతున్నారు? షేతు. 9వ వచనం ఎవరు కనబడుతున్నారు? ఎనోసు. 12వ వచనం ఎవరు కనబడుతున్నారు? కేనాను. 15వ వచనం ఎవరు కనబడుతున్నారు? మహలాలేలు. 18వ వచనంలో 21వ వచనం ఎవరు కనబడుతున్నారు? ఆనోకు. 25వ వచనం ఎవరు కనబడుతున్నారు? మెతూషల. 28వ వచనం ఎవరు కనబడుతున్నారు? లెమేకు. మీరు అలా కిందికి వస్తే కనబడతారు 32వ వచనంలో నోవహు. అంటే వీళ్ళందరూ ఎవరో తెలుసా? భక్తుల పిల్లల భక్తులు. దేవుని కొరకు భక్తిగా బతికే వారిని బైబిల్ ఏమైనా ప్రస్తావించిందంటే దేవుని కుమారులు. ఎవరట? దేవుని కుమారులు. అంటే ఇక్కడ ఒక జనరేషన్ వచ్చింది చూడండి, వీళ్ళు దేవుని కుమారులు. ఈ జనరేషన్ ఇటు ఉత్పత్తి జరుగుతుంటే అటువైపు మరొక జనరేషన్ స్టార్ట్ అయిందట. వాళ్ళెవరు? కయ్యేను గడి బ్యాచ్.
ఆడెవరిని కట్టినాడు ఒకసారి చూడండి, 4వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు కయ్యేను యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి ఏదేనికి తూర్పు దిక్కు నోద్దేశంలో కాపరిబడిను. కయ్యేను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భమైతే ఆనోకుని కన్నది. ఈ ఆనోకు వేరు, చెప్పండి. ఆ ఆనోకు వేరు, ఈ ఆనోకు వేరు, ఆనోకు వేరు. ఇతనికి కూడా కొడుకు పుట్టాడు, అతగాడి పేరు ఆనోకు. అప్పుడు అతడు ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుల పేరును పెట్టి ఆనోకు అని పేరు పెట్టిన. బాగా వినండి, భూమి మీద సంతోషాన్ని ఎత్తుక్కుని బతికే ఎవడదంటే కయ్యేని యొక్క సంతతి. అందుకే వాళ్ళు ఫస్ట్ టైం ఈ ఎర్త్ మీద, ఈ భూమి మీద టౌన్ ఫామ్ చేసింది ఎవరంట? సిటీ కల్చర్ తీసుకొచ్చింది ఎవడట? పట్టణాల వాతావరణం తీసుకొచ్చింది ఎవడట? ఆడే. ఈ పట్టణాల వాతావరణం తీసుకొచ్చాడు, ఆ పట్టణాలకి పేర్లు పెట్టాడు, ఊరు కట్టించి పేర్లు పెట్టాడట. కిందకి ఆనోకుకి మరో కొడుకు పుట్టాడు, ఆ కొడుకు మరో కొడుకు పుట్టాడు, ఆ కొడుకు మరో కొడుకు పుట్టాడు, ఆడికి ఇంకో కొడుకు పుట్టాడు. ఆడు ఇద్దరు లెమేక్ ఆడి పేరట. ఆడిద్దరిని పెళ్లి చేసుకున్నాడు. టౌన్ కట్టింది దేనికి రా, పోనీ ఊరు కట్టింది దేనికి? ఆ ఊరు కట్టింది దేనికంటే ఊర్లో ఇల్లులన్నీ కట్టుకొని ఆ ఇంట్లో దేవుడు లేకుండా సుఖం ఎరుగుదామని. ఇద్దరిని ఎందుకు పెళ్లి చేసుకున్నారా? పెద్దిల్లు చిన్నిల్లు. అంటే వీళ్ళ నైజం మీరు గమనించండి. శారీరకమైన జీవితాన్ని జీవించేది ఎవరు? కయ్యేని సంతానం. అంటే ఇల్లులు కట్టారు, నెక్స్ట్ ఇద్దరేసిని పెళ్లి చేసుకున్నాడు, నెక్స్ట్ ఇంకా మనకు కనబడుతుంది. వాళ్ళిద్దరు అయిన తర్వాత కింద ఒకటి కనబడుతున్నారు చూడండి, 20వ వచనంలో. యాబాలును కనెను. అతగాడు ఏం చేస్తాడట? టెంపరీ హౌస్లు కట్టాలంటే ఆ టెక్నాలజీ తీసుకొచ్చింది ఆయనేనంట. మొబైల్ సెట్లు అంటారు చూసారా? ఈ మొబైల్ సెట్లు అంటే గుడారాలు వేసే టెక్నాలజీ తెచ్చింది ఎవరు? ఆయనట. పట్టణాలు కట్టింది ఎవరు? ఆల్తాలికేనట. ఇద్దరిని చేసిన ముగ్గురిని చేసుకున్న ఆ ఎక్స్ట్రీమ్ ఎంజాయ్ని కనిపెట్టింది, అంటే ఈ దరిద్ర సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరు? ఏలేనట. ఇంకా విషయం ఏంటో తెలుసా? ప్రపంచంలో ఫస్ట్ టైం మ్యూజికల్ సిస్టమ్ తీసుకొచ్చింది కూడా ఏలేనంట. సితారా, సన్నాయిలు ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకొచ్చింది ఎవరట? ఎలాంటే మీరు కయ్యేని గడి బ్యాచ్ మీరు చూడండి, లౌకికమైన పురోగభివృద్ధి పేరు మీద దేవుడికి దూరం జరుగుతూ ఈ లోకంలో ఎలా స్థిరపడాలి, ఎలా సుఖపడాలి, ఎలా సంగీతాల్లో మానసికంగా ఊగాలి, ఇలాంటి జీవితాలన్నీ కనిపెట్టింది వీళ్ళట. వీళ్ళందరూ భక్తిహీనులుగా డెవలప్ అవుతున్నారు. సేతు సంతానులందరూ ప్రార్థన చేసుకోవడం, 300 సంవత్సరాలు దేవుని పట్టుకుని బతకడం, కుడి ఎడమలో తిరగకుండా దేవుడి యొక్క భయభక్తులు కలిగి బతకడం, మెతుసల లాంటి భక్తులు పుట్టడం, నావోహు లాంటి భక్తులు పుట్టడం, ఆనోకు లాంటి భక్తులు పుట్టి దేవుడి కోసం ఇంకా రగిలిపోయి జీవించడం. ఏల వరుసలోనేమో దేవుడు భక్తి, దేవుడు భక్తి. ఏల వరుసలోనేమో సంగీతము, చెప్పండి, సన్నాయి నొక్కుళ్ళు. ఏల జీవితంలోనేమో దేవుడు, ఆయనకి సంబంధించిన సత్క్రియలు, ఇక్కడేమో సరసాలు. అంటే 2 బ్యాచ్లు ఫామ్ అయ్యాయి. ఇక్కడేమో ఇటు దేవుని కోసం బతుకుతున్నవారు, దేవుని కోసం బతుకుతున్న వారిని బైబిల్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది? దేవుని కోసం బతికేవాడిని దేవుని కుమారులు అంది. దేవుని కోసం కాకుండా దేహాల కోసం బతికే వాళ్ళని ఏముంది? నరమాతులు. అంటే ఇప్పుడు ఈ నరులు, అంటే ఈ దేవుడు అంటే లెక్కలేని దేశదిమ్మర్లైన ఈ నరులకి, బాగా వినాలి, దేవుని కోసం బతుకుతున్న ఈ జనాంగానికి వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కలిసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అదే 6వ అధ్యాయం. వాళ్ళు వీళ్ళ కలిసి అంటే బాగా వినండి, దేవుని పిల్లలు సహవాసం కోరాలి. కానీ ఏమైందంట? మ్యారేజెస్ ఏమయ్యట? వీళ్ళ కలిసారట. కలిస్తే ఏమైంది? వీళ్ళ కలవడమే ప్రమాదం అనుకుంటే ఎక్స్ట్రీమ్ జెండర్ డెవలప్ అయింది. విచిత్రమైన మనుషులు వచ్చారట, బలత్కారంతో నిండిపోయిందట. ఇక మంచి మర్యాద, మాటకి వందనం, గౌరవం, పక్కోడికి పెట్టడం, పక్కోడిని చూడడం, ఇలాంటివి ఏమీ లేదట. బలం ఉన్నవాడిదే రాజ్యం అంట, మాట ఉన్నవాడిదే శాసనం అంట, బలం ఉన్నవాడిదే రాజ్యం అంట. అలాంటి మూర్ఖులందరికీ ఒక మూర్ఖుడు నాయకుడు అయ్యాడు. ఆడి పేరు నిమ్రోద్. ఎవరు? ఇలాంటి వాళ్ళందరూ పెరిగిపోయే పరిస్థితులు, క్షమించండి, ఇలాంటి భూమి మీద బలత్కారులందరూ పెరిగిపోయే నిమ్రోద్ కాదు, ఇలాంటి భూమి మీద బలత్కారులందరూ పెరిగిపోతే వీళ్ళందరూ పెరిగిపోయిన తర్వాత ఇది నిమ్రోదుకి ముంగుర్తు. ఇలాంటి బలత్కారులందరూ పెరిగిపోతే దేవుడు అన్నాడు, ఈ నెఫీల జాతిని తీసేస్తా అన్నాడు, వంచనన్నాడు.
ఎందుకు? సంఘము, దేవుని సమూహము లోకంతో కలిసిపోతే ఇంకెందుకండి భూమి తిరగడం? ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారా, పాస్టర్ల జబర్దస్త్ షోలకి వెళ్ళడం ఏంటండి? ఆడెవడో అన్నాడట అక్కడ ఉండే, మీలో ఎవరు కోటీశ్వరుడు. మనోడు అన్నాడట మనలో నుంచి, టైటిల్ కొంచెం మార్చి మీలో ఎవరు బైబిల్ జ్ఞాని. సిగ్గుందా అని అడుగుతున్నాను, సిగ్గు. జబర్దస్తి షోలకి వెళ్ళడం, జబర్దస్తి ఫ్లేవర్లు తీసుకురావడం, పనికి మాలిన కామెడీలు చేయడం, వాళ్ళ టైటిల్ మన క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ పెట్టడం. రాజమండ్రిలో ఒకటి వచ్చింది, సింగ్ ఫర్ జీసస్. ఎవరి కోసం పాడాలట? దేవుడి కోసం పాడట. పోనీ పాడారని తయారయ్యారు చాలా మంది సింగర్స్. అంత ప్యాటర్న్ ఏంటో తెలుసా? మళ్ళీ సేమ్ అక్కడ ఆ టీ షోలు ఏ ఉన్నాయి కదండి, ఆ సేమ్ టీవీ షోలు లాగే మళ్ళీ వీళ్ళకి 3 సైర్లు, 3 జడ్జిలు, ఇలా కూర్చోవడం. సా నొక్కు అన్నారంట, గా ఎత్తు అన్నారట. ఇది ఎక్కడో చూసాం, చెప్పండి, ఇవి ఎక్కడో చూసాం. నడుతాను. సంఘము లోకంతో కలిస్తే ఏమొస్తాయి చెప్పనా? ప్రళయాలు వస్తాయి. లోకంతో సంఘం వాతలేసుకుంటే మళ్ళీ చెప్తున్నాను, మేఘాల మీద ఎగేసుకుని వస్తాడు ఈ బైబిల్ దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, ఇవి దేనికి సంకేతాలు? ఇవి దేనికి సంకేతాలు? ఇలా కలిసిపోయినందుకే జలప్రలయం వచ్చింది, ఇలా కలిసిపోయినందుకే సెపరేట్ అయిపోమన్నాడు, ఇలా కలిసిపోయినందుకే కలవనోడు ఎవడున్నాడు పక్క రమ్మన్నాడు. అలా కలవకుండా నిలబడిన వ్యక్తి ఒకరే, చెప్పండి, నోవహు నిలబడ్డాడు. ఎప్పుడు ఆయన గుర్తుపెట్టుకోండి, ఆయన కోరుకున్న ఆ పరిశుద్ధత. అన్యులతో స్నేహం చేయండి, అన్యులతో వాళ్ళ యొక్క వివాహ కార్యక్రమాలకు వెళ్ళండి, కానీ నీ విశ్వాసాన్ని నమ్మేసే పనులు చేసావో చెప్పండి, ఆట తీస్తాడు దేవుడు. ఏమనుకుంటున్నావు? నీ విశ్వాసాన్ని బట్టి అందులో కలిపేసే ప్రయత్నాలు చేసావో ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఎంత సిగ్గులేని భయం లేని వాళ్ళు తయారయ్యారంటే, పాస్టర్ గారితో ప్రార్థన చేయించేస్తారట, వేపనయంతో ముహూర్తం పెడతారు. మీ సంగతి తేల్చడానికి రాబోతున్నట్టు రెడీగా ఉండండి. పాస్టర్ గారితో ప్రార్థన చేసి వేపనయంతో ముహూర్తం పెట్టించి ఇక్కడికి వచ్చి చర్చిలో ప్రార్థన చేసి బయటికి పోయి సినిమా పాటలకి మీరు డ్యాన్సులు వేస్తే మీ ఫంక్షన్ పచ్చగా ఉంటుంది అనుకుంటున్నారా? ముందు 3 పాటలు దేవుని వేయండి అన్నారంట, యాబాబో. తర్వాత అన్ని మన పాటలు వేయండి అన్నారంట. ముందు 3 పాటలు చుక్కపాట వేస్తారట, తర్వాత పెక్క పుట్టిందా పెక్క ఏదో పాట వేస్తారట. నేను అడుగుతున్నాను, ఇవే ఇలా కలిసిపోతేనే, ఇలా జాడ్యం పడితేనే, ఇలా సంఘానికి పట్టినప్పుడే హెచ్చరికలు. ఇదిగో ఇలాంటి వేదికల మీద నుంచి మాలాంటి కుర్రవులతోనో, దైవ ఆవశ్యం కలిగిన దైవజనులతోనో ఎవరో ఒకరితో దేవుడు పలికిస్తాడు. కొన్ని రోజులకి చెప్పడం మానేస్తాడు. ఈ విశ్వాన్ని వస్త్రంలా చుట్టేయడానికి మేఘాల మీద బయలుదేరిపోతాడు. జలప్రలయం అలాగే జరిగింది. మేఘాలు కేంద్రీకృతం అయ్యాయి. ఇక వాయుగుండం, అల్పగుండం, ఆగుండం కదా, అన్ని గుండాలు కలిపి వచ్చాయి. విశ్వపు తూములు తరవబడ్డాయి, జలప్రలయం పొంగిపోయింది, ఒక్కొక్కరు రకరకాలుగా అయిపోయారు. ఆ టయానికి దేవుడికి మళ్ళీ కావాల్సిన ఒకే ఒక కుమారుడు కనబడ్డాడు. ఆయన పేరు నోవహు. నోవహు ద్వారా మళ్ళీ జనరేషన్ స్టార్ట్ అయింది. అరారాతు పర్వతాల మీద దిగారు. అరారాతు పర్వతాల మీద ఆ స్నోప్ గ్రౌండ్ కిందకు వచ్చారు. ఎందుకంటే అక్కడ జీవనదులు పారుతున్నాయి. ఆ జీవనదులు ఏదోనికి ముడిపడి ఉన్న నదులే. ఆ జీవనదుల పేర్లు ఇప్పటికీ జాగ్రఫికల్గా మనకుంటుంది, యూఫ్రటీస్, టైగ్రిస్. ఇంటికి వెళ్ళినారు చూడండి, బైబిల్లో చివరిన మ్యాప్ ఉంటుంది చూసారా? ఆ మ్యాప్లో కనబడుతుంది ఇద్దకేలు, ఫరాతు. దాన్నే ఇప్పుడు జాగ్రఫికల్ నేమ్స్లో యూఫ్రటీస్, టైగ్రిస్ అంటారు. మాకు మ్యాప్తో పని ఏముందని మీరు సింపేస్తే మీరు మేధావులు, ఆవులు. కాబట్టి ఇవన్నీ అక్కడ దిగారు. ఆ దిగిన తర్వాత వాళ్ళ కిందకి జనరేషన్ స్టార్ట్ అయింది. నోవహు ద్వారా స్టార్ట్ అయిన తర్వాత దేవుడు మళ్ళీ ఎంపిక చేశాడు. ఎవరున్నారు నోవహు ద్వారా అంటే ఇప్పుడు మళ్ళీ అబ్రహాం మెరిశాడు ఆ జనరేషన్. ఎవరు? అబ్రహాం. ఆ 12వ అధ్యాయంకి వచ్చేసరికి అబ్రహాం కనబడితే అబ్రహాంతో దేవుడు అన్నాడు, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను అన్నవాడు ఆ మాటని 25 ఏళ్ళు పిల్లల్ని ఇవ్వకుండా కూర్చున్నాడు. ఎన్ని సంవత్సరాలు? ఇస్తానన్నవాడు ఇస్తానని చెప్పి 25 ఏళ్ళు బిడ్డల్ని ఇవ్వకుండా కూర్చున్నాడు. వెంటనే బిడ్డలు పుట్టేశారనుకోండి, ముచ్చట్లు ఎలా ఉంటాయి చెప్పనా? తాతయ్య కొల్లే అచ్చు నానమ్మలాగా ఉంది ముక్కు, తాతయ్యలో కాళ్ళు పడవే అన్నారంట.
ఎన్ని ముచ్చట్లు వచ్చేది అమ్మలేకలు అందరూ ఇంటికి వస్తారు కదండి. వీళ్ళందరూ వచ్చి ఎన్ని ముచ్చట్లు, తాతయ్యలా ముక్కుంది, నానమ్మలా జుట్టు ఉంది, ఇవన్నీ చెప్తారు. వీళ్ళేం మర్చిపోతారు, అమ్మలాగా ఉన్నాడు, డాడీలాగా ఉన్నాడు అని. కానీ బ్లడ్ అన్నాడంటే రకరకాలు మురిసిపోతున్నాడు. ఈ మురిపింపులన్నీ మురిసిపోయి బిడ్డను చూసిన వెంటనే దెబ్బక దేవుడు గుర్తు రావాలంటే బిడ్డ వెంటనే పుడితే రాడు. చెప్పండి, లేక 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 ఎదురు చూసి గర్భాలు ఉడికిపోయి మృతతుల్యం అయిపోతే చనిపోయే టైంలో లేక లేక బిడ్డ పుడితే ఈ బిడ్డ మా బిడ్డ అనరు. చెప్పండి, ఈ బిడ్డ దేవుని వల్ల పుట్టాడండి, మాకు ఈ టైంలో బిడ్డ పుట్టడం ఏంటండి, దేవుని బిడ్డ. ఆ మాట వాళ్ళ నోట ఎప్పటికి గుర్తుండిపోవాలి అంటే వెంటనే పుట్టకూడదు. కొంతమందికి వెంటనే పుట్టరు. అందుకే ఇలా ముచ్చట్లు దేవుడికి తెలుసు. వెంటనే ఎందుకు పుట్టారంటే ఆలస్యం చేస్తాడు, వాళ్ళ నుంచి ఏదో కావాలి, ఆ నాణ్యత కావాలి, ఆలస్యం చేస్తాడు. అనుకున్నట్టుగా పుట్టాడు. ఆ అబ్బాయి పేరు ఇస్సాకు. ఆ ఇస్సాకుకి మళ్ళీ పెళ్ళి అయితే ట్విన్స్ పుట్టారు కవలలో. ఆ కవలలో మళ్ళీ మనకు కావాల్సిన హీరో ఉన్నాడు, యాకోబు. ఆయన హాఫ్ లైఫ్ దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, సగ జీవితం ఎండ్ లైఫ్లో దేవునికి దగ్గర అయిపోయాడు. ఆ టైంలో నది ఒడ్డు నిలబడి, మీకు తెలిసిన స్టోరీయే, నా అవుట్లైన్స్ చెప్తున్నా, జస్ట్ బ్రీఫ్ అని మన అసలైన విషయానికి వెళ్ళిపోతాం. అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత సగ జీవితంలో దేవుని దగ్గర నిలబడి పెనుగులాడాడు. అది విచిత్రమైన ఫైట్తో కూడిన ప్రార్థన. ఆ ప్రార్థనలో దేవుడు ఏం చేశాడంటే కుంటే ఎముకే చెప్పండి ఎర్రగొట్టేశాడు. అడిగాడు, నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు అన్నాడు, నా పేరు కోశాలు ఉంటుంది, ఇంటికి వెళ్ళినారు చదవండి, ఏడుస్తూ మగసిరిగల మగాడు ఏడుస్తూ అన్నాడట, నా పేరు యాకోబు. అడుగుతున్నాను, ఎవరి పేరేంటో దేవుడు తెలిసిన అడుగుతాడు. ఈయనతో వచ్చిన గొడవ అది. మనం ఎక్కడున్నామని తెలుసు, ఎక్కడికి వెళ్ళామని తెలుసు, ఈ ప్రార్థనకు వచ్చే ముందు ఏ ముచ్చటెట్టో వచ్చావో కూడా అన్నీ తెలుసు. ఆయన అన్నీ తెలిసిన అడుగుతాడు. ఆదాము పండు తెంచి పొదల చాటును దాక్కున్నాడని తెలుసు. అయినా ఈ దేవుడు అంటాడు, ఆదాము నువ్వెక్కడున్నావు? తెలియక అడగడు, తెలిసి అడుగుతాడు. ఎందుకు అడుగుతాడంటే తప్పు చేశామని ఒప్పుకుంటామని అడుగు. కయ్యేనుగాడు తన తమ్ముడిని చంపేశాడని తెలుసు, అయినా దేవుడు అడిగాడు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ? ఈడేమన్నాడు, పెద్ద పోటీగాళ్ళలాగా సెక్యూరిటీ వాడు అనుకుంటున్నాను నన్ను అన్నాడు. తెలిసి అడిగాడు, బొంకేస్తావని కాదు, ఆయనకి తెలుసు. అలా తెలుసు కనుక యాకోబు పేరు యాకోబు అని తెలుసు. యాకోబు పేరు యాకోబు అని తెలిసిన దేవుడు అన్నాడు, నీ పేరేంటి అన్నాడు. ఒప్పుకుని బాధపడుతున్నాడు, నా పేరుకు తగ్గట్టే యాకోబు మాస్టర్. అప్పుడు అన్నాడు, నో, ఎవరన్నాడు నీ పేరు? ఆ పేరు అని. ఈరోజు నీ పేరు మారుస్తున్నాను, నీ పేరు ఇశ్రాయేలు. బాగా విన్నాను, ఏం పేరు? ఇశ్రాయేలు. ఈ ఇశ్రాయేలు కంటే యాకోబుకి 12 మంది పుట్టారు. ఎంతమంది? 12 మంది. ఆ 12 మంది పుడితే ఆ 12 మంది పిల్లల్ని ఏమంటారంటే ఇశ్రాయేలీలు. అర్థమవుతుందో లేదో అధ్యక్ష? నిర్గమాకాండం 12 అధ్యాయం వస్తున్నాం. ఎప్పుడైతే వీళ్ళు 12 మంది పుట్టారో ఈ 12 మందికి పిల్లలు పుట్టడానికి ముందు ఈ 12 మంది అన్నదమ్ముల్లో ఒకడి మీద పగబెట్టారు మిగిలిన 11 మంది. దేనికి పగబెట్టారు చెప్పండి? గొట్ట వచ్చింది, గట్టు మీద పెట్టుందంటే బాగుండు. అలాంటి కళలు ఎప్పుడు ఆ కుర్రోడు వచ్చినప్పుడు అల్ల ఏం చెప్తారంటే, అన్నయ్య నాకు కళ వస్తుందిరా, మీరందరూ నాకు ధనం పెడుతున్నట్టు వస్తుందిరా అన్న. ఇలాంటి కళలు వాళ్ళకి ఎలా ఉంటాయి? టెంపరలైజ్ అయ్యి వాళ్ళకి బాధ అయిపోయింది. వచ్చినప్పుడు అల్ల కళ చెప్తాడు, నెక్స్ట్ ఇంకో కళ చెప్పాడు. ఆ కళ ఏం చెప్పాడంటే, అని ఈసారి మీరే కాదరా నాకు దండం పెడుతున్నట్టు సూర్యచంద్ర నక్షత్రాలు కూడా దండం రే ఏట్రా అమ్మా నాన్న కూడా ఈ డ్రీమ్స్ చెప్పారు. ఇన్ని డ్రీమ్స్ చెప్తున్నా యాకోబు గారు ఏమంటలేదు అబ్బాయిని, ఎందుకంటే ఆ అబ్బాయి బాగుంటాడు, భక్తిగా ఉంటాడు, మాట వింటాడు. ఎందుకో లాస్ట్ పుట్టినాడు, అందులోనే ప్రేమించిన అమ్మాయి పుట్టాడు కదండి, ఆ లాస్ట్ పుట్టినాడు. అందుకే ఆ అబ్బాయికి చాలా ప్రత్యేకత ఉంది. ప్రేమిస్తాడు, బాగా చూసుకుంటాడు. ఎంత ప్రేమించాడంటే ఒక ప్రత్యేకమైన సొక్కా గుట్టాడు అన్న. ఆ సొక్కా గుట్టుంటే ఈ అబ్బాయితో ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పినా, వేసుకున్నట్టు అందరికి చూపిస్తాడు. అంటే ఓపెన్ హార్ట్ అన్నమాట. ఎవరు? యోసేపు గారు. ఆయన చూడండి, ఆయన సెల్ఫ్ ఆయన గౌరవించుకుంటాడు, అతి చేయడు. నాకు నాన్న ఇచ్చిన అందరికి చెప్పుకుంటున్నాడు. కొంతమంది చెప్పరు తెలుసా, కొంతమంది కొత్త బట్టలు కొనుక్కుంటారు. ఎప్పుడు వేసుకుంటారంటే వేసుకోరు. పండగ రావాలి, మళ్ళీ పండగ వచ్చే వరకు ఆ మూలని ఎడతాడు బీరువాలో. వేసుకొచ్చుగా ఏదో టైంలో వేసుకోరు. మనకే కొత్త బట్టలు ఇస్తే ఏం చేస్తాం? దానికి మళ్ళీ పెళ్ళన్నా రావాలి, చెప్పండి, పండగ అయినా రావాలి, ఏదో ఒక ప్రత్యేకత రావాలి. ఏదో ప్రత్యేకతగా వస్తే కానీ ఆ సొక్క బయటకు రాదు. అని యోసేపు అలాగ కాదు, ఇప్పుడు ఇస్తే ఇప్పుడు వేసుకుని తిరుగుతాడట.
వెంటనే వేసుకున్నాడు, తిరిగాడు, అందరూ చూపించాడంటే వీళ్ళకి తెక్కలేసిపోయింది. ఎందుకంటే వీళ్ళకి మాసిపోయిన గడ్డాలు, మురికి బట్టలు వేసుకుని తిరుగుతుంటే ఈ అబ్బాయి కొత్త సొక్క వేసి తిరుగుతుంటే ఎలా ఉంటుందండి? వాళ్ళ కోపం వచ్చేసింది, చూడలేకపోయారు, అసూయ పడిపోయారు. ఎప్పుడు రాసి పెట్టుకోండి, మన మీద బాగా అసూయ పడిపోయి ఇంటర్నేషనల్ సామెత అంటే చెప్పనా, మనలో అసూయ పడిపోతారు. బయటోడు బాగా ఉండండి, బయటోడైనా ఒక అడుగు ఆలస్యం అవ్వచ్చేమో కానీ మనోడు పగోడయ్యాడో ఇక పొగోడి జీవితం. ఇంగ్లీష్లో సామెత ఉంది చెప్పనా, గ్రేటెస్ట్ వార్స్ అన్ని క్లోజ్ పీపుల్స్తో జరుగుతాయంట. పెద్ద పెద్ద యుద్ధాలన్నీ ఎవరితో వస్తాయిరా అంటే పక్కలో నడుతూనే వస్తాయంట. ఆడైతేనే బలంగా పడుస్తాడు, ఆడికి అన్నీ తెలుసు కదా. వాళ్ళైతేనే బలంగా పడతారంటే ఎందుకంటే మన బలాలు తెలుసు, మన బలహీనతలు తెలుసు. అందుకే వీళ్ళందరూ ఏం చేశారంటే సొంత అన్నయ్యలే ఈ యేసుని తీసుకెళ్ళి లోపల పడేశారు ఆ గోతులో. ఆ అబ్బాయి తిట్టుకోలేదే అనలేదు, దేవుని కోసం ఎదురు చూశాడు. ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఇంకోనికి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఎక్కడో ఇంట్లో ఉన్నారు, ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. ఆ ఇంట్లో ఉన్న తర్వాత అక్కడ కలలు కావడం, మళ్ళీ జైలుకి వెళ్ళడం, అంతా బయటకు రావడం. ఆ తర్వాత ప్రధానమంత్రికే సలహాదారుడైనంత ప్రధానమంత్రి అయిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన అన్ని విధాలుగా అన్ని మంత్రి శాఖలకి ఆయనే ప్రధానమంత్రి అయిపోయాడు. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ సిగ్గులేని వాళ్ళందరూ మళ్ళీ భోజనానికి వచ్చారు. ఎక్కడికి? ఐగుప్తికి వచ్చినప్పుడు. దేవుడు ఎలాంటి చెప్పనా, మనల్ని ఎవడు ఏడిపించాడో, మనల్ని ఎవడు ఇబ్బంది పెట్టాడో ఆడి మళ్ళీ ఒకరోజు మన దగ్గరికి అడుక్కుంటూ వచ్చి అడుక్కు తినేలా చేస్తాడని గుర్తుపెట్టుకోండి. మనల్ని ఏ నోరైతే అంటారో గుర్తుపెట్టుకోండి. మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో మీరు రాసి పెట్టుకోండి. వాళ్ళు మళ్ళీ మీ ముందు సిగ్గుమాల ముఖాలతో నిలబెడతాడు. ఎవడు చెప్పనా, అది నేను అనుభవిస్తాను కానీ చెప్తున్నాను వినండి. జరుగుద్ది. మనల్ని ఏడిపించిన వాళ్ళకి మన అవసరం వస్తుంది. యోసేపు దగ్గరికి వచ్చారు, స్టోరీ అంతా చెప్పారు. నిజానికి రివెంజ్ తీసుకొచ్చు కానీ ఏం అనలేదు ఆయన. ఏమనకుండా సర్లేండి అన్నయ్య, విషయం ఏం జరిగినా కీడైనా దేవుడు మేలించాడు. ఒక విషయం చెప్తున్నాను, నేను ఇక్కడికి రాకపోతే ఈ కరువు టైంలో మీరు ఏమైపోదురో అంత మేలే జరిగింది. ఇంకా నేనెంత హై పొజిషన్లో ఉన్నప్పుడు మీరందరూ ఇంకా అన్నం లేకుండా ఎక్కడెక్కడ ఉండడం ఏంటి? ఇక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నారు? మీ తమ్ముడు. అందుకే చెప్తున్నాను, నాన్న తీసుకొచ్చేయండి, మీరు అందరూ తట్టబుట్ట చదువుకుని వచ్చేయండి, మీ అందరికీ నేనున్నాను, నేను విన్నాను అన్నాడు. ఎవరు? జగన్ గారు కాదు, చెప్పండి, యోసేపు గారు. వచ్చేయండి, మొత్తం అందరూ వచ్చేయండి. వచ్చేసారు. 75 నుంచి 78 మంది, అటు ఇటుగా లెక్క 75 నుంచి 75 మంది ఐగుప్తికి ఇశ్రాయేలు కుటుంబం వచ్చేసింది. ఆ 75 మంది 78 మంది ఒక పెద్ద జనాంగం అయిపోయారు. పిల్లలు పుట్టేశారు. ఆ పిల్లలు ఎంతమంది పుట్టేశారంటే ఐగుప్తియే నిండిపోతాదన్నంత ఇశ్రాయేలు పిల్లలు పుట్టేశారు. ఐగుప్తీలుగా అసూయ వచ్చేసింది. ఏమనంటే ఇలాగే వదిలేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే రేపు పొద్దున్న ఐగుప్తి మందండ్రో, ఐగుప్తి ఇశ్రాయేల్ అవుద్ది. ఇశ్రాయేల్కి మనం ఏమవుతాం? బానిసలు అవుతాం. ఇశ్రాయేల్కి మనం బానిసలు అవుతాం. ఇశ్రాయేల్ మనకు అధిపతులు అయిపోయి, అయినా మన దేశం నుండి వీళ్ళదేంట్రా పెత్తనం, వీళ్ళకేంట్రా మనం ఉండాల్సింది, వీళ్ళతో ఊడిగించేద్దామని యోసేపు నెరగని రాజులు, బాగా వినండి, వీళ్ళని బానిసరకంలోకి నెట్టేశారు. ఎంత వెలివేత గురి చేశారంటే వీళ్ళని కనీసం నలుగురితో అంటే ఐగుప్తీలతో కలిసి బతకనివ్వకుండా ఊరికి శివర, అక్కడ ఆ గోసేన్ ఏరియా ఉందిగా, ఆ శివరన అంటే వీళ్ళని ఎలా చూసారు చెప్పనా, అంటూ బాగుంటారు. మన ఇండియాలో ఉందిగా, ఏమంటారు దాన్ని, క్యాస్ట్ ఫీలింగ్. అలాంటి ఫీలింగ్తో చూసారట ఎవరిని? ఇశ్రాయేల్ని. రే మీ గాలి తగలనివ్వకండి, మా మధ్య నివసించకండి, ఇదిగో మీ ఇంటికి అంతా సెపరేట్గా ఆ గోసేన్ అని ఏరియా ఇచ్చాం, అంటే ఐగుప్తికి వెలుపులా అక్కడ ఏరియా ఇచ్చాం, అక్కడ ఉండండి ఆ పేటలో అన్నారంట. ఆ దూరం దోస్తారు, అక్కడెక్కడో ఉన్నారు. ఈ గోసేను ప్రాంతానికి ఇశ్రాయేలుని దోచేస్తే అక్కడెక్కడో ఉన్నారు. అక్కడుంటూ మూలుగుతూ చస్తూ బతుకుతూ వీళ్ళ పిల్లలు పుట్టిన మనవలు పుట్టిన వీళ్ళందరూ ఏం చేయాలంటే వీళ్ళకి రాసేశారు, తలకాయల మీద రాసినట్టు. ఏంటంటే మీరు ఎంతమంది పిల్లలు పుట్టినా మీ పిల్లల ఐగుప్తీలకి ఊడుగుని చెయ్యాలి అంతే. మీ పిల్లలకి చదువులు ఉండో, మీ పిల్లలకు ఉద్యోగాలు ఉండో, నువ్వు మట్టి తొక్కాలి, వాడు మట్టి తొక్కాలి, వాళ్ళు మట్టి తొక్కాలి, మీరందరూ మట్టి ఇటుకలు పిరమిడ్లు కట్టి రామచేసు పట్టణాన్ని రాజుకి కావాల్సిన ఇందుని అన్నిటి బానిస బతుకులు మీరే చేయాలి రయ్యా. ఎవడన్నా ఎక్కువ మాట్లాడారంటే ఆ రోజే మీకు లాస్ట్ రోజు అని వార్నింగ్ ఇచ్చారు. ఇంత కష్టపడి గొడ్డికల్లో కష్టపడిన వాడికి వీళ్ళకి రేషన్ ఏమి ఇచ్చారు? వీళ్ళ బొంద వీళ్ళకి రేషన్ ఏమి లేదు. ఎల్లుల్లిపాయలు ఇచ్చారంటే వీళ్ళకి, ఎవరికి? ఇశ్రాయేలుకి. నిజానికి ఈ గవర్నమెంట్లే మాసం ఎత్తాయి అన్నాయి.
కానీ ఆ గవర్నమెంట్ అంత క్రూరమైన గవర్నమెంట్ చూడండి, ఏం చేశారట, ఉల్లిపాయలు, కీరదోసకాయలు, ఎల్లుల్లిపాయలు ఇచ్చారట. ఇలాంటి రేషన్ తినలేక, సరైన ఫుడ్ లేక, వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ అందక, వ్యాధుల ఇబ్బందులతో నలిగిపోయి, సమస్యల్లో కొట్టుకుపోయి, గవర్నమెంట్ వ్యతిరేకించలేక, వాళ్ళ పక్షాన ఫైట్ చేసేవాళ్ళు లేక, ఏమీ చేయలేక కకలావికలమైపోయి ఏడిపే కూడై ప్రార్థనలు మొదలుపెట్టారు. ఆ ప్రార్థనలకి జవాబుగా ఒక ఫైటర్ పుట్టాడు, ఫ్రీడమ్ ఫైటర్. ఎవరు చెప్పండి? మోజెస్ ఫ్రీడమ్ ఫైటర్ పుట్టాడు. సరిగ్గా ఆయన పుట్టిన సమయంలో మీరు గమనించండి, మళ్ళీ ఐగుప్తీయులు ఇశ్రాయేలు మీద సిరికొన్నేశారు. మగ పిల్లలు పెరిగిపోయారని చంపేసే వాతావరణం పెరిగింది, రకరకాల విన్యాసాలు చేశారు. ఆ తర్వాత ఈ మోసే పుట్టి, ఈ చరిత్ర అంతా నేను చెప్పట్లేదు, ఈ మోసే పుట్టిన తర్వాత ఈయనకి జరిగిన విషయం తెలుసు. ఈయన ఒక మటర్లో ఇరుక్కోవడం, కేసులు ఇరుక్కోవడం, అక్కడి నుంచి మళ్ళీ పరారైపోవడం. అక్కడ పోయి ఎవరైతే పూజారి గారు అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవడం. ఆ మిద్యాన యాజకుడు, ఆయన పూజారి, ఆ పూజారి గారు అమ్మాయిని చేసుకోవడం. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మంచి ఉద్యోగం, 2 పిల్లలు, చక్కగా అందంగా ఉండే సిపోరా, లైఫ్ సెటిల్ అయిపోయింది. అంతేగా ఇక దేవుడు, చింత, ధర్మశాస్త్రం, ఇశ్రాయేలుని విడిపించాలి, ఇంకేం లేదు. మనం ఇప్పుడు ఎలా నిరసించిపోతాం చెప్తున్నాం? మంచి ఉద్యోగం, అందమైన భార్య, తక్కువ బొంతులు 2 పిల్లలు కూడా వేయారనుకోండి, గొడవే ఉండదు, దేవుడు గొడవ. మనకి లైఫ్ ఇంతకన్నా బ్యూటిఫుల్ ఏముంటుందండి? ఇంటికి వచ్చిన వెంటనే ఎదురుకొచ్చేసి భార్య, అక్కడి నుంచే నానో అని వచ్చేసి 2 పిల్లకాయలు, నేను పొగడి బట్టలు పెట్టుకెళ్తుంటే వాళ్ళని టీ ఎట్టుకుని నా ఎదురుకు వచ్చేస్తుంటే ఇంకా ఎంతకన్నా ఆనందం ఏముందండి? ఇలాంటి ఫ్యామిలీ లైఫ్ అలవాటు పడిపోయారు. ఎవరు తెలుసా? ఫైటరా. ఇలాంటి ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు. ఎవరు తెలుసా? వారియర్. ఇలాంటి ఫ్యామిలీ లైఫ్లోకి దిగిపోయాడు. ఎవరు తెలుసా? స్వతంత్ర వీర సైనికుడు, ఇశ్రాయేలు ముంగుర్తు మోసే. ఆగిపోయాడు, ఉండిపోయాడు. రమ్మన్నాడు, ఏం చేస్తాడు? ఒక మంచి ఉద్యోగం ఉంది, వాళ్ళ మామయ్య గారు ఉద్యోగం ఉందిగా, సొంత కంపెనీ వాళ్ళది. మామయ్య గారు సొంత కంపెనీ ఉంది. ఆ రోజులు అవే కంపెనీలు. మామయ్య గారు సొంత కంపెనీలో పనిచేస్తున్నాడు. నచ్చినప్పుడు ఉద్యోగానికి వెళ్తాడు, నచ్చకపోతే మందలం కట్టేస్తాడు. నచ్చినప్పుడు వెళ్తాడు, ఉంటాడు, వస్తాడు, చక్కగా అలా మేపుకుంటాడు. సాయంత్రానికి వస్తాడు, గొర్రెలు మేపుతాడు, ఉస్సు బుస్సు అని అలా ఏదో కొండలాంటి తిరిగి అలా తోలుకుని వచ్చిన తర్వాత చక్కగా ఒక ముద్ద వండుతుంది, ఓ ముద్దు పెడతాడు, పిల్లలకు ముద్దు పెడతాడు. చక్కగా అందరూ తల్లి నలుగురు కలిసి ఒకరినొకరు గించుకుని నిద్రపోతారు. అంతకన్నా ఆనందం ఏముందండి? సరిగ్గా ఆ టైంలో దేవుడు వచ్చి మోజెస్ అని పిలిచాడు. ఎవరు అన్నాడు? మోజెస్. ఎవరా? నులుక్కుపడ్డాడు. మోజెస్. పొద కాలుతుంది, శబ్దం వినబడుతుంది. ఏంటా వింత నటువైపుగా చూడడానికి వెళ్తున్నప్పుడు, నీ చెప్పులు అక్కడ వదిలిరా మోజెస్ అని చెప్పి. అని అడిగితే, నువ్వు నిలబడిన నేల పరిశుద్ధ భూమి. అప్పుడైనా ఇప్పుడైనా అందరూ చెప్తాను, వేదికల ముఖంగా అందరికి చెప్తాను, మీరు బైబిల్ చదివినప్పుడైనా, ఇలాంటి వేదికలు ఎక్కినప్పుడైనా అందరికి లైవ్ ముఖంగా చెప్తాను, చెప్పులు ఎప్పండి. అనంటే ఇప్పుడు ఈ పరిశుద్ధ భూములు అంటే భూమి పరిశుద్ధత కాదురా అయ్యా. దేవుడు ఎక్కడ ప్రజెన్స్ లోకి వస్తే అదే పరిశుద్ధ భూమి. అది బైబిల్ పట్టుకుంటే అదే పరిశుద్ధ భూమి, ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడుకుంటారో వాళ్ళ మధ్య ఉన్నప్పుడు అంత పరిశుద్ధ దేవుడు వస్తే నీ తైతెక్కలకి చెప్పులేసి నిలబడతావా? నీ షూ వేసిన, నీ షూ ఎవరికి కావాలి? నీ పేడసు అది కాస్ట్లీ షూ అయినా వేసు, తీసి నిలబడి బైబిల్ చదవా, తీసి నిలబడి బైబిల్ మాట్లాడు. షూలు వేసుకుని చెప్పులు వేసుకుని నడుతున్నాను, పాటలు పాడినా, ప్రసంగాలు చెప్పినా అడగండి. పబ్లిక్లో మీరు అడగండి, ఏది పరిశుద్ధత ఏదని అడగండి. మీరు అడగరు. పిక్కెత్తారా అన్నారట. ఫోటో ఇస్తారంట. ఎవరికి కావాలి నీ ఫోటో అని అడుగుతున్నాను. దండేసుకోవడం కూడా పనికిరాదు. మళ్ళీ చెప్తున్నాను, ఫోటో నాతో దిగినా అడగండి. చాలా మంది అనుకుంటారు అది మోసే కాలం అండి, అది మోసేకి సంబంధించినంటే అక్కడ మోసే కాలం కాదు. నేను పరిశుద్ధ భూమి అని ఎందుకు అంటున్నాను? నేను ఈ పదలోకి వచ్చాను, ఈ ప్రజెన్స్లోకి వచ్చాను. నేను ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధ భూమి. నేను ఉనుకున్న దగ్గర పరిశుద్ధ భూమి కనుక చెప్తున్నాడు మోసే. చెప్పలేడు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇక్కడ ఉండడా? ఈ వాక్యం చెప్తుంటే ఇక్కడ ఉండడా? ఇక్కడ 2-3 మీరు కూడుకుంటే ఇక్కడ ఉండరా? ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటే ఉండడా? ఎలా పడతా అలా ఉండి, ఎలా పడతా అలా తిరిగి నడుతాను. ఎక్కడెక్కడో ఆ బాత్రూంలో తిరిగిన ఆ షూలు వేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడి నేను ఎవడరా వాక్యం చెప్పమన్నదని అడగాలనిపిస్తుంది. వయసు సరిపోవట్లేదు నాకు.
నేను అడుగుతున్నాను, ఎవరు మిమ్మల్ని అలా వాక్యం చెప్పమన్నది? ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా, పోటీగాడవైనా, ఎవడవైనా నువ్వు సూయిప్పు, ముందు సూయిప్పు. మళ్ళీ చెప్తున్నాను, చాలా మందికి మీకు ఆరాధనలు పెరిగాయి ఈ మధ్య. చెయ్యండి, ఆరాధన చేయండి, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయండి. కానీ మీ వల్లకాడ ఆరాధనకు మీరు ఏం చేస్తున్నారు చెప్తున్నా? బైబిల్ కిందెట్టి ఆ పైన ఎగురుతున్నారు. వాళ్ళు ఎరగొడతాడు ఏమనుకుంటున్నారు? బైబిల్ని గౌరవించలేని నీ ఆరాధన ఎవరికి కావాలి? బైబిల్ని హత్తుకోలేని నీ ఆరాధన ఎవరికి కావాలి? బైబిల్ని కిందెట్టి నువ్వు పైన నిలబడి గొప్ప ఉద్యోగంతో ఊగెత్తి నువ్వెవడకు కావాలి? బైబిల్ని మళ్ళీ అడుగుతున్నాను, బైబిల్ని గౌరవించు, గుండెలు కత్తుకుని పట్టుకో. నువ్వు కూర్చున్న కుర్చీ మీద ఎట్టడాను కూడా గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు నువ్వు కూర్చున్న ఎదవ చెమట మీద నువ్వు బైబిల్ ఎడతానంటే దానికి ఎంత గౌరవం ఇవ్వాలి అంత గౌరవి. మోసే కదా చెప్పాడు, నేనున్నాను ప్రజెన్స్లో ఉన్నాను. మోజెస్ చెప్పులు ఇప్పేసాడు, చెప్పాడు, రా నేను తీసుకెళ్తాను. నేను ఎక్కడ తీసుకెళ్తానంటే ఐగుప్తికి తీసుకెళ్తాను రా అన్నాడు. ఈయన అన్నాడు సొంతూరు మమ్మీలాగా, నేనా అన్నాడు. నువ్వే అన్నాడు. అంటే నేనెందుకు ప్రభు అన్నాడు. నువ్వే ఫైటర్వి రా అన్నాడు. రాలేను ప్రభు అన్నాడు. ఎందుకు రాలేడు చెప్పనా? భార్యో భోగి, పిల్లలో భోగి, ఈ భోగిలు ప్యాసింజర్ బాగుంది. ఇప్పుడు సడన్గా రమ్మంటే అవుద్దా? ఫ్యామిలీ లైఫ్ బాగుంది, రా మోజెస్ అంటే రావడానికి ఎన్నో అంకలు చెప్పనా? ఆయన వంక పెట్టాడు. ఇప్పుడు నాకు నెత్తి వచ్చేసింది ప్రభు. నువ్వేదో ఈజిప్ట్ సివిలైజేషన్ అంటే మాటలండి, ఈజిప్ట్ నాగరికత అంటే మాటల. ఆ రోజుల్లో ఐగుప్తిని వ్యతిరేకించాలంటే ఎన్ని చట్టాలు తెలియాలి, ఎన్ని శాసనాలు తెలియాలి, ఎంత శాస్త్రం తెలియాలి. అలాంటిది వేళ్ళ మీద మాట్లాడి రాజనీతిని, రాజదర్భాన్ని దద్దరెళ్ళిపోయేలా మాట్లాడాలంటే భాషా పరిజ్ఞానం ఎంత ఉండాలి. అలాంటి భాషా పరిజ్ఞానం ఉంటేనే నేను ఆ గవర్నమెంట్ వ్యతిరేకించగలను. ఆ గవర్నమెంట్ వ్యతిరేకించడానికి నాకు ఆ ఫ్లో లేదు ప్రభు. నిజంగా అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా చెప్పండి? అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా? నిజమే చెప్పాడండి. మరి మోసేకి సకల శాస్త్రాలు ప్రావీణ్యత, మాటలు యందు నేర్పరని రిఫరెన్స్ ఉంది. మరి నెత్తి ఎలా వచ్చింది? అబద్ధం చెప్తున్నాడా? కాదు. నేనైనా మీరైనా గుర్తుపెట్టుకోండి, ప్రసంగాలు చేసే అలవాటు ఉందా? రోజు ప్రసంగం చెప్పాను అనుకోండి, ఏళ్ళ మీద మాట్లాడతాను. ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత నాకు మైక్ ఇచ్చారనుకోండి, బెబ్బే గుర్తుపెట్టుకోండి. అలా అర్థమైందంటే ఫ్లో పోద్ది, అలవాటు పోద్ది. మోసేకి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, ఏకంగా 8 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఈయనకి మైక్ లేదు. ఎవరికి? మోసేకి మాట్లాడే విధానం లేదు. ఇప్పుడు ఏమైంది? సడన్గా ఈ ఫ్యామిలీ లైఫ్లో ఈయన గట్టిగా మాట్లాడితే పెద్ద డిక్షనరీ వర్డ్స్ మాట్లాడు. 40 సంవత్సరాలు ఏం మాట్లాడితే చెప్పండి? గొర్రెని ఏమంటాడండి? చెప్పండి, అంటాడు. నడుతాను ఈ ఉస్సులు తప్ప 40 సంవత్సరాలు ఎక్కువ ఏం మాట్లాడుంటాడు చెప్పండి. అందుకే ఏం పోయిందో చెప్పనా? నంగిడు వచ్చేసింది. ఏం పోయిందో చెప్పనా? ఆ ఫ్లో పోయింది. అందుకే మోసే అన్నాడు, నేను మాట్లాడినాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నత్తోడినైనా గట్టోడినైనా పుట్టించేది ఎవరు మోసే అన్నాడు. మొత్తం మీద దీనికి క్వశ్చన్ ఎవరు అంతా జరిగే అర్థమైంది. వదలనంటావైతే వదిలేదు లేదు, రా నువ్వు నాకు కావాలి, మొత్తం మీద తీసుకొచ్చాడు. అప్పుడు బాగా వినండి, ఆ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు 12వ అధ్యాయం రాయబడుతుంది. ఇప్పుడు ఐగుప్తులోకి వచ్చేటప్పుడు అక్కడే రాలేదట, మోసేతో పాటు చెప్పండి అహరోను కూడా వచ్చాడు. ఇది దీని వెనకాల స్టోరీ. ఇప్పుడు ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి. ఐగుప్తి దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఈ సంవత్సరమునకు మీకు మొదటి నెల. ఇది ఇశ్రాయేళ్ల సర్వ సమాజముతో వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనా తేవాలి. నాగండి, బాగా ఆగండి, జాగ్రత్తగా ఆగండి. చరిత్ర అలా నడుచుకుని వచ్చి ఇప్పుడు మోసే కళ్ళ ఎదుట ఐగుప్తీలు అలా ఆగింది. ఐగుప్తీలు అలా ఆగినప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు ఐగుప్తికి తీర్పు తీర్చడానికి రాబోయాడు. మరలా ప్రసంగం చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. ముందు జరిగిందే చెప్పండి, మరలా జరగబోతుంది. ముందేం జరిగింది? ఐగుప్తికి తీర్పు జరిగింది. ఐగుప్తి అనగానే బైబిల్ పండితులు, ప్రసంగికులు చెప్తారు, ఐగుప్తి దేనికి గుర్తు చెప్పాలి? ఐగుప్తి దేనికి గుర్తు?
లోకానికి గుర్తు, ఐగుప్తి లోకానికి గుర్తు, ఇశ్రాయేలు దేనికి గుర్తు? సంఘానికి గుర్తు. ఐగుప్తి ఏమో లోకానికి గుర్తు, ఇశ్రాయేల్ ఏమో సంఘానికి గుర్తు. కానాను భూభాగం దేనికి గుర్తు? అంటే మునుపు జరిగిందే చెప్పాలి, మరలా జరగబోతుంది. అంటే మునుపేం జరిగింది ఐగుప్తిలో? ఐగుప్తిలో ఏదో జరిగింది, అదే మళ్ళీ ప్రపంచానికి చెప్పండి జరగబోతుంది. ఆ యొక్క కీవర్డ్స్ లేదా ఆ మర్మాలను పట్టుకున్నది ఎవరో తెలుసా? అనేక మంది పండితుల్లో ఆ సీక్రెట్స్ కనిపెట్టిన వాళ్ళు ఒకడు సర్ ఐజాక్ న్యూటన్. ఆయన కూడా ఈ అధ్యాయం చదివాడంటే చదివాడు. ఈ అధ్యాయాన్ని బట్టి ప్రపంచం యొక్క భవిష్యత్తును అంచనా వేశారంటే వేసిన అంచనాల్లో ఈ అధ్యాయం ఒకటే. వాళ్ళు చెప్పారు పక్కాగా. అంటే బైబిల్ ఊరకే కూర్చుని రాసింది కదండి. రేపేం జరగబోతుందో ముందే జరిగించి ఆ చరిత్రను రికార్డ్ చేసి నీ చేతుల్లోకి గ్రహింపబడిన గ్రంథమే బైబిల్ ఇది. అలాంటి బైబిల్లో ఏం జరిగింది? మోసే అహరోన్లు ఐగుప్తిలో ఉన్నారట, వాళ్ళకు మాట చెప్పాడట. ఏం చెప్పాడు దేవుడు? మీకు మొదటి నెల ఒకటి ఉంది అన్నాడు. ఏ నెల? మొదటి నెల. ఇశ్రాయేల్ మొదటి నెల ఏ నెల చెప్పండి? చెప్పండి. ఇశ్రాయేల్ మొదటి నెల అనగానే జనవరి అనకండి. మంద కాదు జనవరి, మంద జనవరి. వాళ్ళకి జనవరి రాదు, వాళ్ళకి నీసాన మాసం, ఆ మాసం, ఈ మాసం ఎలా ఉంటాయండి. వాళ్ళ నెలలు వేరు. అదేంటి ఉంటే అందరికి ఒకటే నెలలు ఉండాలి అంటే ఉండవు. ఎందుకుండవంటే ఎందుకుండవు? మనకు రోజు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది? ఆదివారం నుంచి అంట. చెప్పండి, మనకు రోజు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది? సోమవారం నుండా. మనకు ఆదివారం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది? బైబిల్లో ఒక రోజు స్టార్ట్ అవుద్ది అస్తమయము ఉదయము కలగ్గా. వాళ్ళకి రోజు ఎలా స్టార్ట్ అవుద్దంటే అస్తమయము ఉదయం కలిగితే బైబిల్ లెక్కల రోజులు. మనకు రోజు ఎలా స్టార్ట్ అవుద్ది చెప్పండి? అది ఎవరు చెప్పారు? కేకులు కోస్తున్నారు కదా బాబులు. కేకులు ఎన్ని గంటలకు వస్తున్నారు చెప్పండి? నైట్ 12 గంటలకు బాబులు. ఆ టైంకి ఎందుకు వస్తున్నారు? అప్పుడే రోజు స్టార్ట్ అవుతుంది. మన రోజు ఎప్పుడో చెప్పినా నైట్ 12 గంటల తర్వాత రోజు స్టార్ట్ అవుద్ది. వాళ్ళకి ఎప్పుడు రోజు స్టార్ట్ అవుద్ది అంటే సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి రోజు స్టార్ట్ అవుద్ది. అందుకే మన రోజులు వాళ్ళ రోజుల లెక్కలు వేరేగా ఉన్నాయి కనుక క్యాలెండర్లు కూడా వేరు. క్యాలెండర్లు వేరు కనుక నెలల పేర్లు కూడా వేరు. అంటే వాళ్ళ నెల వేరు. వాళ్ళ నెలలో 14వ తారీఖునట ఓ గొర్రె పిల్లని తెచ్చుకోవాలట. ఆ గొర్రె పిల్లని 14వ తారీఖు ఎర్లీ మార్నింగే చంపేయకూడదంట. బాగా వినాలి, మీకు తెలుస్తుంది రేపు ఏం జరగబోతుందో. ఈ యుగాంతం ఎలా జరగబోతుందో తెలుస్తుంది. 14వ తారీఖున ఉదయాన్ని చంపకూడదు. ఎప్పుడు చంపాలి? 14వ తారీఖున సాయంత్రమే చంపాలట. సాయంత్రం ఎందుకు చెప్పాలి? నేను చెప్పింది చేయండి అన్నాడు అంతే ఆయన. ఇంకేం చెప్పాడు? ఆ చంపిన గొర్రె పిల్లని ఓ కుటుంబం అంతా కలిసి మీరు ఏం చేస్తారంటే కుటుంబం అంతా గొర్రె పిల్ల మాంసాన్ని తినండి. ఇంకేం చేస్తారు? గొర్రె పిల్ల మాంసాన్ని తిని దాని రక్తాన్ని ఏం చేస్తారు? నిలువు కొమ్ములకి అడ్డు కొమ్ముకి ఆ రక్తాన్ని రాసి దాని వెనక్కి పోయి నిలబడండి. అంటే ఎందుకు ప్రభు ఇలాంటివి చేయమంటున్న ప్రభు అంటే ఐగుప్తి కట ముగింపు శాసనం రాశాడట దేవుడు. ఐగుప్తి కట బాగా వినండి, దాని తీర్పుని రాసించాడట. దానికి తీర్పు తీర్చే టైంలో ఎవరికి తీర్పు తీరుస్తా ప్రభు అంటే ఇప్పుడు జాగ్రత్తగా చదవండి. 12 చదవండి. ఇవి అలాగే జ్ఞాపకం పెట్టుకుని 12 చదవండి. ఆ రాత్రి నేను ఐగుప్తి దేశమందు సంచరించి ఐగుప్తి దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీర్చుదును. నేను యెహోవాను. ఎవరు సంచరిస్తారట? మీరు బాగా వినండి. ఈ రాత్రి దేవుడు ఊరి మీద సంచరిస్తాడంటే మీకు ఎలా ఉందండి ఆ మాట? మీకు ఎలా ఉందో తెలియదు కానీ గుండెల్లో భయం స్టార్ట్ అవుతుంది. రాత్రి దేవుడు ఊరి మీద, దేశం మీద, రాష్ట్రం మీద సంచరిస్తున్నాడు. మరణ దూతను వదిలేస్తున్నాడు. చాలా మంది రాత్రి కుటుంబంలో చచ్చిపోతారంటే ఎలా ఉందండి ఆ వార్త? తీర్పు అంటే మీరు అనుకుంటున్నారు పెదరాయుడు తీర్పులాగా. బాగా వినండి. ఐగుప్తికి తీర్పు తీర్పుతా అంటే మీరు పెదరాయుడు తీర్పులాగా ఏమనుకుంటున్నారంటే దేవుడు సింహాసనం మీద కూర్చుని ఎందుకురా పని చేసావంటే
ఆకలి వేసిందయ్యా అన్నాడంట. తప్పు నీది కాదురా, చెప్పండి, ఆకలిరా, పైన వేసి పంపించండి రా అన్నాడంట. అలాగుండా తీర్పులే. పెదరాడికి నీకు వనుకొచ్చే తీర్పు చెప్పనా, బాగా వినండి. తొలి సంతానం ఎగిరిపోద్ది, జంతువులు ఎగిరిపోతాయి, పంటలు తిరగబడిపోతాయి, కుడారాల్లోనికి వ్యాధులు వచ్చేస్తాయి, వడగాళ్ళు మయమైపోద్ది, చీకటి కమ్మేస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద పొడవ జీవనదైన నైలు నది రక్తముగా మారిపోద్ది. అసహ్యకరమైన హేయమైన నీచమైన కప్పలు ఇళ్లల్లోకి మీరు తినే కంచాల్లోకి దూరేస్తాయి. ఇంకా విచిత్రమైన చెప్పిన, వేగల బెడద, పేలు బెడద, రకరకాల ధూళి బెడద చూస్తుండగానే ఐగుప్తి అందం సౌందర్యం మట్టిపాలుగా మారిపోద్ది. ఇది జడ్జిమెంట్. మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఒక ఉదాహరణ చెప్తాను వినండి. మీ ఈదులోనే ఒక్క రోజులోనే ముగ్గురు చచ్చిపోతే ఎలా ఉంటుందండి? టెర్రర్. నెలకు 5 వెళ్ళిపోయారు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? పూజ చేస్తారు, శాంతి పూజ. ఏం చేస్తారు చెప్పండి? నెలకు 5 చనిపోతే, సంవత్సరానికి 4-5 చనిపోతే ఏం చేస్తారు? ఊరికేదో జరుగుతుంది అనుకుంటారు. అలాంటిది 5 చనిపోతేనే 3 చనిపోతే ఎంత టెన్షన్ అయితే, ఇంటికొకడు. ఐగుప్తులో ఎన్ని ఇళ్ళు ఉంటే చెప్పండి, ఎంతమంది తొలి సంతానం ఉంటే ఏడాని కుటుంబం లేని, శవం లేని ఇల్లు లేదంటే ఇల్లన్నీ దేంతో నిలబడ్డా తెలుసా? శవాలతో. ఊరంతా దేంతో ఉందో తెలుసా? శవాలతో. మొత్తం దేశం అంతా దేనితో ఏడబడుతుందో తెలుసా? శవఘోషతో ఏడబోతున్నారు. ఇలాంటి తీర్పు తెచ్చడానికి దేవుడు ఈ నైటే జడ్జిమెంట్ డే పెట్టేశాడు. ఈ రాత్రే ఇక ముగింపు గీత గీసేశాడు. ఈ రాత్రే ఈ దేశం మీదకి ఆయన రెక్కలు ఇప్పొస్తున్నాడు అనగానే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఎందుకు వస్తున్నావు ప్రభు అంటే దేవుడు అన్నాడు, బాగా వినండి, ముగించేస్తాను. ఎందుకు వస్తున్నావు అంటే కిందకి అంటున్నాడు చూడండి, ఐగుప్తి దేవతలందరికీ. చెప్పండి, ఎవరికంట? బాగా వినండి, జాగ్రత్తగా వినండి, తగలడిపోయేది ఎక్కడో ఉంది, జాగ్రత్తగా వినండి. ఎవరికి తీర్పు తీరుస్తాడట? ఐగుప్తి దేవతలందరికీ తీరుస్తాడని అడుగుతున్నాను. బైబిల్లో ఏమనుందండి? నేను తప్ప, చెప్పండి, వేరొక దేవుడు లేడని ఉందండి. కానీ ఇక్కడేమంటున్నాడండి? నేను ఐగుప్తి దేవతలకు తీర్పు తీరుస్తాంటే అదేంటి? ఆయన తప్ప వేరొక దేవుడు లేడుగా, మిగిలినన్ని బొమ్మలేగా. మరి ఆయన తప్ప వేరొక దేవుడు లేనప్పుడు నేను అడుగుతాను, ఏ దేవుడికి తీర్పు తీరుస్తాడు? ఉన్నట్టా లేనట్టా? అర్థమవుతుందా? ఉన్నట్టా లేనట్టా? ఇప్పుడు ఉన్నానండి, ఇలా తిరిగాను, ఎవరు అక్కడ ఉన్నారనుకోండి, నీ సంగతి రేపు తేలుస్తానంటే బాగుంది, అక్కడ ఉన్నాడు మనిషి. ఎవరు లేకుండా గాల్లోకి చూసి రేపు చూసుకున్నారా అన్నాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? నేను చెప్పాను, జాయిన్ చేస్తారు ఎక్కడ దిక్కినా. అక్కడ ఎవడో ఒకడు ఉంటేనే నా మాటకి అర్థం ఉంది, నీ సంగతి తేలుస్తానని. ఇప్పుడు ఐగుప్తి దేవుడికి తీర్పు తీరుస్తానంటున్నాడంటే ఉన్నట్టా లేనట్టా? గాల్లో మాట్లాడుతున్నాడా? ఉన్నారు. దేవుళ్ళ పేరు మీద ఎవరో ఉన్నారు. ఆ ఉన్నవారు ఐగుప్తిని చెడగొట్టారు. ఆ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో దేవుళ్ళ పేరు మీద ఐగుప్తిలో విష సంస్కృతికి కారకులయ్యారు. ఏం చేస్తారు ఐగుప్తి దేవుళ్ళు? ఏం చేస్తారు? ఈ మాట పచ్చికంటున్నాను, ఏమనుకోకండి. ఆడి భార్యని నెత్తుకెళ్ళిపోయినా ఏమీ అనరు. ఎందుకు? కల్చర్ ఎక్కడ? మరో మాట చెప్పనా, భయంకరమైన అర్ధనగ్న నృత్యాలు అక్కడ. మరీ చెప్పనా, రక్తం వలికిస్తారు అక్కడ, పసిపిల్లలను చంపేస్తారు అక్కడ. ఇవన్నీ ఎవడి పేరు మీద జరుగుతాయి? దేవుడి పేరు మీద జరుగుతాయి. ఒక ఇంటేమన్నా మీకు? దేవుడు పేరు మీద గంజా పెంచుతారు, దేవుడు పేరు మీద గుడుంబ పెంచుతారు, దేవుడు పేరు మీద మాట్లాడటం ఏమనుకోకండి. దేవుడు పేరు మీద ఎవరైతే ఉన్నారో ఇజ్రాయల్ని తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాలు చేయిస్తారు. దేవుడు పేరు మీద ఆడపిల్లలకి, మీ సైడే ఆడపిల్లలకి టవల్స్ కట్టి, విత్ టవల్ మాత్రమే, టవల్ కట్టి టవల్తో డ్యాన్సులు వేపిస్తారు. ఇవన్నీ ఎవరి పేరు మీద? బాగా వినాలి. ఇప్పుడు ఉన్నదండి, ఇది ఉందండి. దేవుడు అంటున్నాను నేను, ఈ దేవుడి పేరు మీద డ్యాన్సులు వేయిస్తున్నాను, రకరకాల అర్ధనగ్న నృత్యాలు, నగ్న నృత్యాలు వేయిస్తున్నాను, రక్తం వలికిస్తున్నాను, రకరకాలన్నీ చేయిస్తున్నానంటే దీంట్లో దేవుడు ఉన్నట్టా? లేకపోతే చెప్పండి, దేవుడు ఉంటే ఇలాంటి పనులు చేయిస్తాడా? దేవుడి పేరు మీద ఎవడో కూర్చుంటే ఇలాంటి పనులు చేయిస్తాడా? చెప్పండి. అర్థమైతే ధన్యత.
చెప్పండి. దేవుడుంటే ఏం చేస్తాడు? దేవుడు అనే హారిజన్ ఉంటే నీతి, నియమము, సత్క్రియ జరిగించి సొసైటీకి ఫలభరితమైన కార్యాలు జరిగించేదే దేవుడు. దేవుడు అంటేనే మంచికి గుర్తు. మరి చెడ్డ క్రియలన్నీ దేవుడు పేరు మీద జరుగుతున్నాయంటే పేరుకి లేబుల మీద దేవుడే. వెనక ఎవడున్నాడు చెప్పండి? ఆడెవడో ఉన్నాడు. ఆడికి కావలసిన ఏంటి తెలుసా? నరులు ఎంత చెడిపోతే చెప్పండి ఆడికి అంత ఆనందం అండి. మీరు నమ్ముతారు లేదో, ఐగుప్తులు విపరీతమైన పనులు. మీరు చూడండి, సగం జంతువు ఉంటారు. మీరు ఐగుప్తి దేవుడు బొమ్మలు చూడండి, సగం జంతువు సగం మనిషి, సగం పిల్లి సగం మనిషి, సగం నక్క సగం మనిషి. ఇవేం దేవుళ్ళు అంటే జంతువుల్ని మనుషుల్ని కూడా కలిపేసిన దేవుళ్ళని ఆరాధిస్తారంటే నేను అడుగుతున్నాను, నేను ఎలాంటి దేవుడిని ఆరాధిస్తానో నా పనులు కూడా చెప్పండి అలాగే ఉంటాయి. నేను ఎలాంటో ఉన్నా చెప్పాలంటే నేను పూజించే దేవుడిని బట్టి నేను ఎలాంటో తెలిసిపోతాను. నా మాటలు అర్థమవుతుందా లేదంటే మనం చేసే కార్యాలు గమనించండి. ఈ చేసే కార్యాలు ఏవైతే ఉన్నావో ఈ దేవుడి యొక్క ఆరిజిన్ బాగుపోతాలను. ఐగుప్తు ఎంత ఇలా కకలావికలం అయిపోవడానికి కారణం ఐగుప్తిలో భయంకరమైన దేవతలు, భయంకరమైన దేవుళ్ళు, వీళ్ళందరూ కలిసి ఐగుప్తి సంస్కృతిని పాడు చేశాడు. దేవుడట వీళ్ళ తాట తీయడానికి వస్తున్నాడు. అంటే ఐగుప్తిని ప్రేరేపిస్తున్న, ఐగుప్తిని రేపుతున్న, ఐగుప్తిని దేవుడి పేరు మీద ఇలా ముసుగులో బతుకుతున్న మాయా స్వప్నాలు ఉన్నాయి. ఆ మాయా స్వప్నాల సంగతి ఆచరణ. మరి ఇది ప్రజలకు అర్థమవుదంటే అర్థమవుదు. ప్రజలకి ఎందుకు అర్థమవట్లేదు? ప్రజలకి ఎందుకు అర్థమవుతుందంటే ఎన్టీ రామారావు గారు ఒక సామెత చెప్పారు, గుర్తుందా? పెద్దలు తెలుస్తుంది. ఎన్టీ రామారావు గారు ఎప్పుడైనా పాలిటిక్స్లో ఉన్న ప్రసంగాలు ఎప్పుడైనా వినండి. ఆయన ఒక సామెత చెప్తారు. ఏమంటాడంటే, దొంగే దొంగే పరిగెట్టి ఆడే మనుషుల్లో కలిసిపోయి అన్నాడట, దొంగలు వెళ్ళిపోయాడు అన్నాడంట. మళ్ళీ అర్థమవుతున్నాయా? వీడు దయ్యంగాళ్ళ రాలా చెప్పండి, దయ్యంగాళ్ళ రాలా. మరి దెయ్యంగాడు దేవుళ్ళకి వస్తే ఇంకెవడండి దెయ్యం అనేది చెప్పండి. ఆడు లోపల కూర్చుని ఏం చేస్తాడంటే, ఏయ్ డ్యాన్స్ అయ్యి తాగా ఊగా లింగి పై కట్టు తీసుకురా, ఆడవాళ్ళని అవలగట్టు ఆడించు, రంగ వైభవంగా నీచమైన కార్యాలు జరిగించు. మేకలను కోస్తావో, కోళ్ళను కోస్తావో, మనుషులను కోస్తావో, నీ పార్టీ గెలవాలని ఆ మూసీ నదిలో వయసులో వచ్చిన పిల్లలను బలిస్తావో. బలి మూసీ నదులు ఇచ్చారు చూసారుగా. కర్ణాటక ఈ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మీ ఏరియా నుంచి కొంచెం డీప్ ఏరియాకి వెళితే ఏజెన్సీకి వెళ్తారు. ఎప్పటికీ ఆ ఏరియాలో ప్రకృతి దేవతల పేరు మీద నరబలులు జరుగుతున్నాయంటే నమ్మగలరా? మన దేవుడు తినంగా లేరనుకోండి, మన గర్భాన్ని పుట్టిన పిల్లల్ని మనం ఏం చేస్తాం తెలుసా? చంపుతాం. ఎందుకు చంపుతున్నారంటే పంటలు బాగా పండుతాయని, కడుపులు బాగా నిండుతాయని, వర్షాలు బాగా పడతాయని పిల్లల్ని చంపుతారు. అడుగుతున్నాను, వయసులో ఉన్న వాళ్ళని చంపుతారు, నీచమైన కార్యాలు చేస్తారు. ఏంట్రా దేవుడికి ఇలాంటి ఆరాధన చేస్తున్నారంటే అలా చేస్తేనే దేవుడికి నచ్చుతుందట. ఎలా చేస్తారంటే తాగేసి ఊగెత్తే ఎవరికి నచ్చుతుందట? ఓ బాబా ఉన్నాడు తెలుసా, ఆడ అమెరికాలో దీవుని కొన్నాడు. అమెరికాలో దీవుని. ఆడి పేరే డిఫరెంట్ నేమ్ అండి, నిత్యానంద. ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఆనందానికి ఈ సెకండ్ స్టేజ్ స్టార్ట్ చేసే హీరోయిన్స్ ఉంటారు సరే, ఈ కేరళ, ఈ తమిళనాడు హీరోయిన్స్ అందరూ ఆయన దగ్గర శిష్యరికానికి జాయిన్ అయిపోతే, ఈ జాయిన్ అయిపోయిన వాళ్ళందరూ ఎవడో రికార్డ్ చేసి వీడియో మొత్తం మీద ఇంటర్నేషనల్ న్యూస్ ఇచ్చాడు. ఆ వీడియో బయటకు వచ్చింది. గురువు గారు ఏం ఎక్స్ప్లెయిన్ ఇస్తారని ఛానల్స్ అన్ని రెడీగా చూస్తే గురువు గారు బయటకు వచ్చి ఏమన్నాడు తెలుసా? ఇది మీరు తప్పు అనుకుంటున్నారు, ఇది కూడా ఒక సేవే అన్నారు. ఏంటి శిష్యురాలతో పోవడం ఏంటట? అది సేవేటర్ అంటే మీకు తెలియదు, జ్ఞానోదయం కలగలేదు ఇంకా అన్నారు. ఓసో అంటాడు, చదువుకున్నది తెలుస్తుందండి. ఓసో చెప్పిన సూత్రాలు నేడు చెప్పిన, నీకు ఏదన్నా ఎక్కసం అవ్వాలంటే దాన్ని బాగా అనుభవిస్తే నీకు ఎక్కసం వస్తుంది, ఆ వచ్చేంత వరకు చేసే అన్నాడు. నీకు బాగా సిగరెట్లు కాల్చాలనిపిస్తుంది అనుకో, ఆడు అంటాడు ఆ ఓసో సూత్రాలు ఎలా ఉంటాయంటే 4-5 పెట్లు కాల్సే అంటాడు. ఈ 4-5 పెట్లు కాల్చి అదికి నీకు శృంగారం చేయాలనిపిస్తుంది అనుకో, నీకు ఎంతమందితో చేయాలనిపిస్తే విచ్చలవిడి జంతువులాగా శృంగారం చేసే నీకు విరత పుట్టేస్తుంది. ఇలాంటి సూత్రాన్ని బాగా చెప్పాడు. కానీ దాని ఎఫెక్ట్ ఏంటి చెప్పినా, వీడి సిగరెట్ పెట్టి అయ్యే లోపు పోతే నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి అంటే వీడికి ఏడ్స్ వచ్చేస్తే. నేను అడుగుతున్నాను, వీళ్ళు చెప్పే లాజిక్లు ఎలా ఉంటాయంటే, వీళ్ళని ఫాలో అయిన శిష్యులు ఎవరనుకుంటున్నారు? రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు కదా. ఇప్పుడు ఇంకో డైరెక్టర్, నా పేరు తిరుగుతలేదండి, వంగ
కాదు కదా, వంగ ఇప్పుడు డైరెక్ట్ ప్రజెంట్ లీడింగ్లో ఉన్న ఆయన. వీళ్ళందరూ బాగా వినండి, వీళ్ళందరూ ఎవరిని ఫాలో అవుతారు చెప్పనా? వాళ్ళనే ఫాలో అవుతారు. విషయం చెప్పనా, ఈరోజు హైలైట్ హీరోస్, హైలైట్ డైరెక్టర్ ఎవరు చెప్పనా? అసలు పేరున్న డైరెక్టర్లు హీరోలు ఎవరు చెప్పనా? ఎవడెన్ని బూతులు మాట్లాడితే చెప్పండి ఆడి హీరో. అన్నీ ఎలా వస్తాయంటే వాళ్ళ ఫిలాసఫీలు, వాళ్ళ మొక్కే భావజాలాలు, వీటిని బట్టి వస్తాయి. అందుకే ఐగుప్తు ఎలా తయారవడానికి కారణం ఏంటి చెప్పిన? వాళ్ళ మొక్క ఎలా తయారై. అందుకు ఐగుప్తికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు, రాత్రే సంచరిస్తున్నాడు. ఈ తీర్పు తీర్చేటప్పుడట వీళ్ళొక్కరికే కాదు, వీటికి మొక్కుతున్న వాళ్ళకి కూడా తీర్పు తీరుస్తా అన్నాడు. ఎవరికి? వీళ్ళకి మొక్కుతున్న వారికి కూడా తీర్పు. అంటే వీటిని పాటించి వీటిని ఎవరైతే దైవాలుగా మొక్కుతున్నారో ఈ మొక్కుతున్న వారికి కూడా తీర్పు తీరుస్తాడు. ఈ మొక్కుతున్న వారికి తీర్పు తీర్చడమే కాదు, వీటిని మొక్కుతున్న వారితో ఎవరు కలిసిపోయారట? ఇశ్రాయేలు కూడా కలిసిపోయారు. ఎవరు కలిసిపోయారు? మనం అనుకుంటాం ఐగుప్తి దేవుళ్ళని మొక్కారు అనుకుంటాం. కాదు, బైబిల్ అలా చెప్పట్లేదు. ఐగుప్తి దేవుళ్ళని చెప్పండి ఇశ్రాయేలీలు కూడా మొక్కారు. అదే ఎలాగంటే మనం ఎలాగో అదే అలాగే. మనం ఏం చేస్తున్నాం? బేపనాయంతో ముహూర్తం పెట్టిస్తున్నాం చెప్పండి, పాస్టర్ గారితో ప్రార్థన చేస్తున్నాం. అంటే ఈ దేవుడిని వదలను, ఆ నమ్మకాలు వదలను. వాళ్ళు కూడా అలాగే యెహోవాని వదలలేదు, చెప్పండి ఐగుప్తిని వదలలేదు. ఎప్పుడైతే ఇలాంటి నీచమైన పనులు వాళ్ళు చేశారో దేవుడు తీర్పు తెచ్చడానికి ఆ యెహెజ్కేలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ యెహెజ్కేలు గ్రంథం 20 అధ్యాయంలో ఉంటుంది. ఏమని తెలుసా? నేను ఓ నరపుత్రుడా యెహెజ్కేలు నీకు మాట చెప్తున్నాను, వీళ్ళకా న్యాయం తెచ్చబట్టినావు, వీళ్ళకా తీర్పు తెచ్చబట్టినావు, ఈ ఇశ్రాయేలుకా పంట పొలాలు పొందాలని నాకు ప్రార్థన చేస్తున్నావు. నీకు విషయం చెప్పినా, వీళ్ళ అయ్యలు ఎలాంటి పనులు చేస్తారు, వీళ్ళు కూడా అలాంటి పనులు చేస్తున్నారు. వీళ్ళు ఐగుప్తులు ఉన్నప్పుడు తిన్నంగా ఉన్నారో వీళ్ళ పితరులు? ఐగుప్తులు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ పితరులు ఏం చేశారు అనుకుంటున్నావు? నరపుత్రుడా యెహెజ్కేలు నీకే చెప్తున్నాను, వీళ్ళు ఐగుప్తులు ఉన్నప్పుడు ఏం చేశారంటే ఇదిగో ఐగుప్తి దేవుళ్ళు మొక్కారు. ఆ రాత్రి నేను సంచరించినప్పుడు ఐగుప్తి దేవుళ్ళకే కాదు తీర్పు తెచ్చడానికి వస్తా, ఐగుప్తి ప్రజలకే కాదు తీర్పు తెచ్చడానికి వస్తా, మరి చెప్పండి ఇశ్రాయేలీలకు కూడా తీర్పు తెచ్చడానికి వచ్చినట. అలాంటి ఇశ్రాయేలుకి దేవుడు తీర్పు తెచ్చడానికి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ని కూడా చంపేలాం. అంటే మొత్తం ఇశ్రాయేల్ని ఐగుప్తిని కలిపి ఆ మొక్కుతున్న వాళ్ళందరి సంగతి తేల్చడానికి ఆ రోజు ఐగుప్తి మీదకి దేవుడు వస్తే ఆ రోజు బతికి బట్ట కట్టడానికి వీళ్ళకి ఒకే ఒక ఆప్షన్ దొరికిందంట. ఆ ఆప్షన్ ఏంటో తెలుసా? పస్కా. ఏంటి పస్కా అంటే? ఈ పస్కా చేస్తేనే ఈ మరణ దూతం ఇంటికి రాకుండా పోతుంది. ఈ పస్కా చేస్తేనే ఇది ఎవడైతే పాటిస్తాడో ఆ ఉగ్రత మీ మీదకి రాకుండా పోతుంది. అంటే ఇప్పుడు మునుపు జరిగిందే చెప్పండి మళ్ళీ జరిగిపోతుంది. అంటే ఇప్పుడు అక్కడ తీర్పులు తీర్చడానికి వచ్చిన దేవుడు రేపు రెండో రాకళ్ళు ఎందుకు రాబోతున్నాడు? నీకు రెడ్ కార్పెట్ వేయడానికి మాత్రమే కాదు, రెండో రాకళ్ళు ఎందుకు వస్తున్నాడు తెలుసా? తన శత్రువులతో యుద్ధం చేయడానికి రాబోతున్నాడు. దేవునికి శత్రువులు ఎవరండి చెప్పాలి? దేవుడికి శత్రువులు ఎవరండి? దేవుడికి శత్రువులు ఎవరు చెప్పినా? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు, దెయ్యపు ఆత్మలు. అంటే రెండవ రాకల్లో దేవుడు ఎందుకు రాబోతున్నాడు? ఈ ప్రపంచానికి పట్టి పీడుస్తున్న సాతానుగాడి సంగతి తేల్చడానికి రాబోతున్నాడు. రెండో రాకళ్ళు అంతకు రాబోతున్నాడు. ఆ రెండో రాకళ్ళు ఆయన అంతగా రాబోతున్నాడు. ఈ లోపాడు ఏం చేశాడు? దెయ్యంలా లేడు. ఐగుప్తిలో ఆడు దెయ్యంలా లేడు. మరి ఎలా ఉన్నాడు? దేవుళ్ళ ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచంలో ఆడు దెయ్యంలా లేడు. ఎలా ఉన్నాడు చెప్పండి? అందరికి ప్రేరణిచ్చే శక్తి కలిగిన దేవుడిగా మారిపోయాడు. ఎక్కడుంది ఈ వాక్యం చూస్తారా? చూడండి, ఆశ్చర్యపోతారు. చూడండి ఒకసారి ఎపిసీలకు రాసిన పత్రిక ముగిద్దాం. ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు. అది ఎవడంట? వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి ఆడేం చేస్తాడట చెప్పండి? ఆడేం చేస్తాడట? ప్రేరేపిస్తాడట. ఎవరిని ప్రేరేపిస్తాడట? ఈ ప్రజల్ని ప్రేరేపిస్తాడట. ఏం చేయడానికట? నీతి లేని కార్యాలు చేసేలా ఏం చేస్తాడటాడు? ప్రేరేపిస్తాడు. ఐగుప్తులు కూడా ఎలా ప్రేరేపించాడు? నీతి లేని కార్యాలు చేసేలాగే ప్రేరేపించాడు. ఇప్పుడు ప్రపంచానికి కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? వాడు నీతి లేని క్రియలు చేయడానికి వాడు ప్రేరేపిస్తున్నాడు.
ఈరోజు ట్రెండ్ ఏంటి చెప్పనా? ఎంత పచ్చి బూతులు మాట్లాడితే చెప్పండి, ఎంత బోల్డ్గా మాట్లాడితే చెప్పండి, అంత హీరోయిజం. ఎవడదనుకుంటారు ఈ సబ్జెక్ట్ అంతా? ఆడిదే. దీన్ని ఇంటెలిజెన్స్లో ఏమంటారు తెలుసా? డార్క్ కామెడీ అంటారు. డార్క్ కామెడీ అంటే ఇది ఒక డెవిల్స్ కామెడీ. అంటే ఇది స్వచ్ఛమైన, ఆనందమైన, అందరు నవ్వుకునే కామెడీ కాదు. ఇది ఏం చేస్తారు తెలుసా? ఇది ఒక రాక్షస ఆనందం. వీళ్ళు ఏం చేస్తారంటే మనుషుల యొక్క నీతి క్రియలను కూడా నీచంగా మాట్లాడడం ఈరోజు కామెడీ. మీరు చూడండి, కావాలంటే జబర్దస్త్ వీళ్ళకి భయం చెప్పే వాళ్ళు లేరండి, వీళ్ళ మీద కేసు వేసే వాళ్ళు కూడా లేరండి. ఈ జబర్దస్తులో నోటికి ఎంత వస్తే అంత మాట చూస్తున్నాగా. రీల్స్ అప్పుడప్పుడు వస్తున్నప్పుడు ఎంత మాట వస్తే అంత మాట. డబల్ మీనింగ్, భార్యల మీద మీనింగ్, డబల్ మీనింగ్లు, భర్తల మీద డబల్ మీనింగ్, ఆడింటి మీద ఈ డైలాగులు, ఈడింటి మీద ఆ డైలాగులు, రకరకాల డైలాగులు. ఇవన్నీ అదో రకమైన రాక్షస ఆనందం. దీన్నంతా ఏమంటారు చెప్పినా? అది హెల్దీ కామెడీ కాదండి, అది డార్క్ కామెడీ. ఇలాంటి కామెడీ షోలు, సాతాను క్రియలు ఎవరు చూస్తున్నారు తెలుసా? మీ కుటుంబాలతో, మీ పిల్లలతో కూర్చుని మీరు చూస్తారు. తెలియకుండానే ఒక సెక్స్ అనే సబ్జెక్ట్ ని కామెడీగా మాట్లాడుకుంటున్నారు. అది కూడా ఒక సబ్జెక్ట్ అంటున్నారు. అలా మాట్లాడుకోవడం తప్పు కాదు అంటున్నారు. ఎంత భయం లేని జోకులు వచ్చాయంటే మీరు చూడండి, ఎంత భయం లేని జోకులు అంటే ఒక జోకు వయసులున్న ఒక అమ్మాయి వయసులున్న కుర్రోని ఇంటర్వ్యూ చేస్తూ యూట్యూబ్లో వీడియో పెట్టారు. ఇప్పుడు కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది. అందులో జోక్ ఏంటో తెలుసా? మీ అమ్మ నాన్న బెడ్రూమ్లో ఉంటే నువ్వు చూస్తావా? స్టాప్ అని చెప్తే ఇది జోక్ అంట, ఇది జోక్ అంట. ఇలాంటి జోకులు చేస్తున్నది ఎవరు చెప్తున్నా? ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డాక్టర్లు, యాక్టర్లు. మీరు వాల్ పోస్టర్లు చూస్తున్నారు లేదో? మిడిల్ ఫింగర్ చూపించిన ఈరోజు స్టైల్, నాభి చూపించిన ఈరోజు పెద్ద హీరోయిన్. అయితే ఎంత ఎక్స్పోజింగ్ చేస్తే అంత పెద్ద హీరోయిన్, ఎంత ఐటమ్ సాంగ్లు చేస్తే అంత పెద్ద హీరోయిన్. రీల్స్ లో కూడా సిగ్గు లేకుండా, రేపు పెళ్లి ఎవడు చేసుకుంటాడని భయం కూడా లేకుండా ఊరందరూ కనబడేలా చూపించుకోవడం హీరోయిజం. ఇదంతా నడుతున్నారు. ఎవడండి ఇవన్నీ చేస్తున్నది? ఎవడ చెప్పనా? ఇంటర్నెట్ వాడు కాదు. ఎవడ చెప్పనా? ఆడున్నాడు, అసలు నెట్ ఆడు వేసాడు. ఇవన్నీ చేస్తున్నావు, ఆడు ప్రేరేపిస్తాడు. చేయి, నువ్వు హీరోయిన్వి, డబుల్ మీనింగ్ మాట్లాడు, నువ్వు హీరోయిన్వి. ఎంత బోల్డ్గా ఉంటుందో, నచ్చినట్టు బతుకో. ఎవరు లేడు, అడిగేవాళ్ళు లేడు, భయం లేదు, పెద్ద లేదు, చట్టం లేదు, ఏమీ లేదు. నీకు నచ్చినట్టు జీవించండి. ఇలా ప్రేరేపించి మనిషిని మృగంగా మార్చేది ఎవడ చెప్పండి? ప్రేరేపించు శక్తి వాడే ప్రేరేపిస్తున్నాడు. ఐగుప్తికి పట్టింది వాడే, ఇప్పుడు ప్రపంచానికి పట్టింది వాడే. ఐగుప్తికి పట్టినప్పుడు వచ్చాడు, పేకట్టుకున్నాడు దేవుడు. ఆ రాత్రి సంచరించి వాడికి తీర్పు తీర్చాడు, వాడిని మొక్కునోళ్ళకి కూడా తీర్పు తీర్చాడు. ఇప్పుడు రెండో రాకల్లో వస్తున్నాడు, మళ్ళీ వాడి పేక మీద అడిగేసి ఇక శాశ్వతంగానే తీసేయడానికి రాబోతున్నాడు. ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళ బతికి బట్ట కట్టాలంటే గొర్రెపిల్ల మాంసం తినాలి. ఆ రోజు వాళ్ళ బతికి బట్ట కట్టాలంటే పస్కా చెయ్యాలి. మరి ఈ రోజు మళ్ళీ అదే ముందు జరిగిందే మళ్ళా జరగబోతుంది. ఇప్పుడు మనం బతక బట్ట కట్టాలి అంటే నువ్వు ఒక పస్కా చెయ్యాలి, నీకు ఒక గొర్రె పిల్ల ఉంది. అది ఎవడైతే చేస్తాడో ఆడు బతికి బట్ట కడతాడు. ఇదే భవిష్యత్తు, గుర్తుపెట్టుకో. రేపు ఇదే జరగబోతుంది. ఏముంది అక్కడ? ఏముంది? ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులివి చేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనక కొత్త ముద్ద అగుటకై, అంతేకాక క్రీస్తును మన పస్కా పశువు. బాగా వినండి. ఐగుప్తిలో వాళ్ళకి పస్కా పశువు ఏంటి? గొర్రె పిల్ల గాని మేక పిల్ల గాని. ఇప్పుడు ప్రపంచానికి మళ్ళీ అలాంటి తీర్పే జరుగుతున్నప్పుడు ఇప్పుడు గొర్రె పిల్ల కాదు, మేక పిల్ల కాదు, ఒక నిజమైన పస్కా జంతువు ఉందట. ఆయన పేరు నజరేయుడైన యేసుడంట.
అంటే ఇప్పుడు బాగా వినండి, రెండో రాకడలో ఎవడ బతుకుతాడరా అంటే, ఎవడ ఎన్ని ఎటకరాలు చేసినా, మళ్ళీ చెప్తున్నాను, ఎవడ ఎన్ని ఎటకరాలు చేసినా జరగబోయేది ఇదే. రెండవ రాకడలో ఎవడ బతుకుతాడు అంటే, ఐగుప్తిలో ఎవడైతే అలా పాటించాడో, అలాంటోడు ఎవడైతే బతికాడో అలా పాటించినోడే రెండవ రాకడలో బతుకుతాడు. ఐగుప్తిలో ఏం పాటించాడు? ఏడాది గొర్రె పిల్ల, నిర్దోషమైన దాన్ని తెచ్చుకోవాలి, మగపిల్లని, నిర్దోషమైన గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్ల? నిర్దోషమైన గొర్రె పిల్ల. యేసు ప్రభు గొర్రె పిల్ల అయితే ఆయన నిర్దోషమైన వాడని స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు తెలుసా? రోమన్ గవర్నమెంట్ ఇచ్చింది. రోమన్ గవర్నమెంట్ లో సుపీరియర్ ఆఫీసర్ గా, అధికారిగా, శాసనాధికారిగా ఉన్న ఆఫీసర్ ఎవరో తెలుసా? పిలాతు చెప్పాడు ఏమని? ఈయన యందు నాకు ఏ దోషమో కనబడలేదు, నిర్దోషమైన గొర్రె పిల్ల, ఈయన యందు నాకు ఏ దోషం కనబడలేదు. మీరు లెక్కలు ఎన్నింటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఎన్నో తారీఖుని చంపుకుని తినమన్నాడు వాళ్ళని? 14వ తారీఖు టైం సాయంకాలం మందు. మీరు లెక్కలు ఎన్నింటికి వెళ్ళారు? రేపు నుంచి గుడ్ ఫ్రైడేగా, రేపు నుంచి లెక్కలు వేయండి. యేసు ప్రభు పస్కా టైంలో ఎన్నో రోజు చనిపోయాడు తెలుసా? 14వ రోజు. 14వ రోజు ఏ టైంలో చనిపోయాడు తెలుసా? సువార్తల్లో ఉంది, సాయంకాలం 3 గంటలకి. ఈయనే నీ రెండో రాకల్లో నేను కాపాడే, నీ కొరకు బలైన లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈయన నమ్ము. ఏది జరిగిందో మరి చెప్తున్నాడు దేవుడు. బాగా వినండి, తన భక్తులకి చెప్పకుండా ఏది చేయడట. అంటే ముందు జరిగింది, దాన్ని ఎవడైతే పట్టుకుంటాడో, బాగా వినాలి, అది ఎవడైతే అంచనా వేస్తాడో రేపేం జరగబోతుందో ప్రపంచ ముగింపు ముందే మనం చెప్పండి. చిన్న మంద పసిగట్టేస్తుందట. ఆ చిన్న మంద ఎవరు తెలుసా? సంఘం. సంఘానికి తెలిసిపోద్దట. బయటకు వచ్చిన తర్వాత కనబడ్డాడండో బాబా, బయటకు వచ్చిన తర్వాత వినబడ్డాడండో. సంఘం ఏం చేస్తారు? అంచనా వేస్తుంది. ఇదిగో సైన్ గుర్తులు చెప్తున్నాడు చూడండి. 14వ రోజు సాయంత్రం అని చనిపోయాడు. అక్కడ ఇంటికి అందరు చదవండి. ఆ గొర్రె పిల్ల ఒక్క ఎముకైనా ఇరవద్దంటాడు. పస్కా టైంలో యేసు ప్రభు వారికి సిలువ మీద ముగ్గురిని అంటే యేసు ప్రభుతో కలిపి ముగ్గురిని దొంగలుగా సిలువేస్తే, అటువైపు ఉన్నవాడి కాళ్ళు ఎరగొట్టాడు, ఇటువైపు ఉన్నవాడి కాళ్ళు ఎరగొట్టారు. కానీ ఎవరి ఎముక ఎరగలేదు చెప్పండి. ఎందుకు ఎరగకూడదు చెప్పనా? ఆ రోజు గొర్రె పిల్ల ఎముక ఐగుప్తిలో అలా ఎరగలేదు, ఇప్పుడు ఈ గొర్రె పిల్ల ఎముక కూడా ఎరగడానికి వీల్లేదు. మీరు ఎక్కడ చూడండి అంటే ముందు జరిగిందే చెప్పండి, మళ్ళీ జరగబోతుంది, ముందు జరిగిందే మళ్ళీ జరగబోతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏం చేయడం అంటే వాళ్ళు ఎలాగైతే భుజించారో చెప్పాలి, మనము కూడా గొర్రె పిల్లని కుటుంబ సమేతంగా భుజించినోడే బతుకుతాడట. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుని భుజించాలంటే ఎలా భుజిస్తావు? ఆయన చేతి నెత్తవా? ఎలా భుజిస్తావు? ఇప్పుడు ఆయన శరీరం రొట్టెగా మారింది, ఆయన రక్తము ద్రాక్ష రసంగా మారింది. ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని ఎవడైతే రెండో రాకడ జరిగే సమయానికి బాప్టిజం తీసుకొని మారు మనసు పొంది దేవుళ్ళలో కట్టబడి సంఘ సంస్కరణ కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఈ ప్రభురాత్రి సంస్కరణ జరుగుతున్నప్పుడు ఎవడైతే ప్రతి సహవాసంలో పాలు పంపులు పొందుంటాడో ఆడు రెండో రాకడ తీర్పులో దెయ్యాలకి తీర్పు జరుగుతున్నప్పుడు బతికి బట్ట కడతాడు. బాప్టిజం లేకుండా బడాయిగాళ్ళు ఎవరైతే తిరుగుతున్నారో రాసి పెట్టుకోండి, మీ అందరికీ జడ్జిమెంట్ దయ్యాలతో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే బాప్టిజాలు లేవో, ఎవడైతే రొట్టె విరవట్లేదో, ఎవడైతే ద్రాక్షరసానికి దూరంగా ఉన్నాడో, బాగా వినండి, మరణ దూత వదలదట. ఆ రోజు నిలువు కమ్మికి అడ్డు కమ్మికి రక్తం రాసి వెనక నిలబడకపోతే మీకు బతుకు లేదన్నాడు. ఇప్పుడు యేసు రక్తంలోకి రాబోతే ఫ్యూచర్ లేదురా అయ్యా, భవిష్యత్తు లేదు. చాలా మంది అంటున్నారు యేసుప్రభు నమ్ముకుంటే చంపేస్తాడా, యేసుప్రభు నమ్ముకుంటే చంపేస్తాడంటే యేసుప్రభు చంపాడు రయ్యా. నువ్వు చేసిన పనికి మాలిన పనికి నిన్ను లేపుకుపోవడానికి మీ బామ్మర్ది ఉన్నాడు ఒకడు, ఆడి పేరు చెప్పండి, సాతానుగాడు. ఆడు వస్తాడు, వాడికిని వాని దూతలకి ఏర్పాటు చేయబడిన ఒక ప్రాంతం ఉందంట, దాని పేరు చెప్పండి, నరకం. నిన్నెవరో బాగా వినండి, యేసుప్రభు ఏం చేయకపోతే పోతావు ఎక్కడికి తెలుసా? నరకానికి. ఇప్పుడు అలా పోకుండా, మరణ దూత వెనకాల నువ్వు పోకుండా, నువ్వేదో అనుకుంటా అది నిన్ను ఈడ్చుకుపోకుండా, అది నిన్ను మింగేయకుండా, వాడు పోయే నాశనకరమైన స్థలంలో నువ్వు పోకుండా ఉండాలి అంటే ఈ రొట్టె ద్రాక్ష అంటే గొర్రెపిల్ల శరీరాన్ని తినాలి. చెప్పండి, గొర్రెపిల్ల రక్తంలో నువ్వు కడగబడాలి. లేదో మళ్ళీ చెప్తున్నాను, నీకు దిక్కు కూడా ఉండదు, గుర్తుపెట్టుకో.
మునుపు జరిగిందే చెప్పండి మళ్ళీ జరుగుద్ది, మునుపు జరిగిందే మళ్ళీ జరుగుద్ది. ఎవడైతే అది ఆచరించాడో, ఆచరించిన వాడు ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు? ఐగుప్తు నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాడు? కానాను భూభాగంలోకి వచ్చాడు. ఇప్పుడు ఎవరైతే ఇది ఆచరిస్తారో ఎక్కడికి వెళ్తారో చెప్పండి? పరలోకానికి వెళ్తారు. ఇవన్నీ మీకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఇది చరిత్ర. ఇది మీకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ జరిగిన చరిత్ర, జరగబోయే చరిత్ర. ఇది జరగబోతున్న భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు చరిత్ర. ఇవి అంచనేసారు ఎవరో తెలిసినా? ఈ మేధావులు, బైబిల్ పండితులు అందరూ అంచనేసి ఈ గుర్తులన్నీ చూసి ఇవన్నిటిని బట్టి చెప్పారు, ఈ ప్రపంచం ఈ పనులన్నీ చూస్తుంటే అర్థమవుతుంది త్వరలోనే అంతరించబోతుంది. దేవుడు వచ్చి ఏం చేస్తాడంటే దుష్టుడికి తీర్పు తీరుస్తాడు. దుష్టుడికి తీర్పు తీర్చడమే కాదు, ఆ దుష్టుడిని అనుసరించిన దుష్టులందరికీ చెప్పండి తీర్పు తీరుస్తాడు. మేళతాళం సంగతి చూస్తాడు, తాగునోడు సంగతి చూస్తాడు, భయంకరమైన పనులు చేసినోడు సంగతి చూస్తాడు, అందరి సంగతి చూస్తాడు. ఎందుకు ఎలా చేసావంటే నువ్వు దేవుడి పేరు మీద చేసినా, నీ పేరు మీద చేసినా, ఆడిని ప్రేరేపించింది అదే, నిన్ను ప్రేరేపించింది అదే. నీ అందరికీ ఒక నియమం పెట్టారు, మీ బుర్రకి ఎక్కలేదురా అని అడుగుతాడు. ఏం పెట్టా ప్రభు అంటే అపోస్తుల కార్యం. ఒక్కసారి చూడండి, ముగించేద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం నుండి. మరియు మానవులందరికీ యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి, ఎప్పటికైనా దేవుడు అంటే ఏంటో వీళ్ళు కనుక్కుంటారని, తడువులాడి కనుక్కుంటారేమో అని తన్ను ఎతుకు నిమిత్తం నిర్ణయ కాలాలు, పొలిమేర్లు, నివాస స్థలాలు ఏర్పరిచి ఎవ్వనికి దూరంగా ఉండకుండా ఒక గుర్తిచ్చాడట. ఏం గుర్తులు ఇచ్చావంటే మనం ఆయన యందు చెప్పండి బ్రతుకుచున్నాం. బాగా చాలా మంది అడుగుతారు, దేవుడు ఉన్నాడు అన్నాను గుర్తుండి చెప్పనా? దేవుడు ఉన్నాడు అన్నాను గుర్తుండి చెప్పనా? మనం ఉన్నాం కాబట్టి. అర్థమైంది లేదో? మనం ఎలా ఉన్నాం? గాలిలో ఉన్నాం, భూమి మీద. భూమి ఊరకే తిరుగుతుందా? మనం బతుకుతున్నామంటే ఆయన ఉన్నాడు కనుక బతుకుతున్నాం. ఆయన అనే ఒక ఆయన లేకపోతే చెప్పండి మనకి బతుకే లేదు. అందుకే ఆయన ఉన్నాడు కనుకే మనం బ్రతుకుతున్నాం, చలించుచున్నాం. మీరు రేపు 8 నెలల తర్వాత సునీత విలియమ్స్ భూమి మీదకి వస్తుంది. మీరు చూడండి ఆవిడ ఎలా ఉంటుందో. స్పేస్లో కొన్ని రోజులు గడిపొచ్చిన తర్వాత, మీరు గమనించండి, స్పేస్లో కొన్ని రోజులు గడిపొచ్చిన తర్వాత వాళ్ళ అవయవాలు పనిచేయవు, వాళ్ళ కండరాలు పనిచేయవు, వాళ్ళ చెయ్యి లెగో, వాళ్ళు పూర్తిగా నడవలేరు. చిన్నపిల్లల కన్నా దారుణంగా అయిపోతారు. ఎందుకు తెలుసా? అక్కడ ఏం లేదు తెలుసా? ఆకర్షణ లేదు. భూమి మీద నువ్వు చలించి ఉనికి కలిగి అటు ఇటు తిరుగుతున్నావంటే ఈ ఫోర్స్ని నడిపిస్తుంది ఎవరో తెలుసా? నీ దేవుడు. గుర్తుపెట్టుకో. ఇంత సిస్టమేటిక్గా నడిపిస్తున్నది యూనివర్స్ని దేవుడు. ఆయన నడిపిస్తున్నాడు. మనం ఆయన యందు చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, మనం ఆయన సంతానమని నీ కవీశ్వరంలో కొందరు చెప్పుచున్నారు. ఏమిటి ఇది చెప్తున్నాడు? కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల్లో చమత్కారంగా మలచబడిన బంగారము, ఎండి, రాతి, దేవత్వం పోలి ఉందని తలంచడం మన మూర్ఖత్వం. ఇలాగే తలంచారు, బంగారాన్ని పూజించారు ఎవరు? ఐగుప్తీయులు. ఇలాగే కర్రకు మొక్కారు ఎవరు? ఐగుప్తీయులు. ఇలాగే మట్టికి మొక్కారు వాళ్ళు, ఇలాగే ఎండుకు మొక్కారు వాళ్ళు. ఇప్పుడు అవే పనులు చేస్తున్నారు, మళ్ళీ అవే పనులు దుష్టుడు మీతో చేస్తున్నాడు. అందుకే ఆ అజ్ఞాన కాలమందు చూసి చూన్నట్టున్నాడు, ఇప్పుడు జ్ఞానకాలం ఇచ్చాడు. ఇప్పుడు చూసి చూన్నట్టున్నాడు. మీ అందరికి ఒక సైన్ గుర్తిచ్చాడు, మీకు ఒక రుజువు ఇచ్చాడు, ఒక ఆధారం ఇచ్చాడు. ఆధారం ఏంటో తెలుసా? ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతి క్రియలు ఎలా చేయాలో. రే, నీతి లేని క్రియలు చేసి దేవుని క్రియలు అంటున్నారు మీరు. నీతి లేని పనికిమాల క్రియలు చేసి దేవుని ఆరాధన అంటున్నారు. నీతి క్రియలు ఎలా చేయాలో తెలుసు. ఇదిగో నీతి అంటే ఏంటో చూపించడానికి దైవ సమాజంలో ఉన్న ఒక వ్యక్తిత్వం మానవ సమాజంలోకి ఉద్భవించింది. దైవ సమాజంలో ఉన్న దైవం మానవ సమాజంలోకి 2000 సంవత్సరాల కిందకు వచ్చింది. వచ్చిన వాడు ఏం చూపించాడు? నీతిని ఎలా అనుసరించాలో ఒక నీతి చూపించాడంట. ఆ నీతిని చూపించి ఎవడైతే ఈ నీతిని పాటించాడో భూలోకానికి ఒక జడ్జిమెంట్ డే ఒకటి నియమించాడట. ఆ తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని నియమించి ఆ తీర్పు ఉందనడానికి ఆధారం ఏంటి అని అడిగితే, ఆ పుట్టినవాడు గిట్టాడు, గిట్టినవాడు మళ్ళీ తిరిగి లేచాడు, లేచినవాడు మళ్ళీ అన్నాడు, మళ్ళీ వస్తాను రెడీగా ఉండండి అన్నాడు.
ఆ మాటలు అర్థమవుతలేదో. యుగాంతం ఎలా జరగబోతుంది చెబుతున్నాడు. పుట్టినవాడు గిట్టాడు, గిట్టినవాడు తిరిగి లేచాడు, మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలిగేసి. ఇంతకన్నా ఎవిడెన్స్ ఏంటి? మీరు ప్రపంచాన్ని జయించిన ఆ అలెగ్జాండర్ సమాధి ఉంది చూడండి, ఇంకా నెపోలియన్ బోనిపాట్ సమాధి ఉంది చూడండి, ఇంకా మేధావులు సమాధులు, రాజ్యాంగాలు రాసిన సమాధులు, వాళ్ళ సమాధులు ఇంకా ఉన్నాయి చూడండి. ప్రపంచంలో అందరికీ నమ్మడానికి ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధి పేరు నజరుడైన యేసుడిది ఖాళీ సమాధి. గుర్తుపెట్టు. ఇంకే నమ్మాలి? డూమ్స్ డే ఉంది, జడ్జిమెంట్ డే ఉంది. ఈ నీతిని అనుసరించకపోతే నాశనకరమైన ఒక దినం ఉందనడానికి ప్రూఫ్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి అని అడిగితే ఇదిగో చూడు, ఈ ప్రపంచ సమాధులు అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. బైబిల్ చరిత్రలో ఆయన చరిత్ర ఉంది. పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. చాలా మంది పుట్టారు, చచ్చిపోయారు, తిరిగి లేగలేదు. లెగిస్తామన్నారు, ఇంకా లేగలేదు, లేగరు. లెగిస్తాం కప్పెట్టండి అన్నారు, ఇంకా ఎక్కువ మట్టేస్తారు, ఇంకా లేగలేదు. ఆ సమాధి అన్నారు, ఈ సమాధి అన్నారు, మహాసమాధి అన్నారు, యజ్ఞయాగం అన్నారు. ఎవరు లెగిస్తాడని అడుగుతున్నాను. ఎవరు లెగిస్తాడు? ఎవరు లేగలేదు. ఏ మేధావి లేగలేదు, ఏ నిష్ట పాటించడం లేగలేదు. యేసు మాత్రమే ఒక రుజువుని చూపించి తిరిగి లేస్తానన్నాడు, తిరిగి లేస్తాడు. రాబోతున్నది తీర్పు ఈయనదేనని, జరగబోతున్నది ఈయన చేతుల్లోకే కాలం వెళ్ళబోతుందని, కాలము దాని కాలగతులు ఆయన చేతుల్లో, తండ్రి చేతుల్లోనే ఉన్నాయనడానికి ఇంతకన్నా ఆధారం ఏం కావాలి? ఇంత రుజువిచ్చి, సమాధిని ఖాళీ చూపించి, చరిత్ర చూపించి, జాగ్రఫీ చూపించి, ఐగుప్తి చరిత్ర ముందు రాయించి, అక్కడ జరిగిందే మరలా జరగబోతుందని ఇంత రాయించినా ఈ రోజుకి నీకు బాప్టిజం లేదంటే నీది ఏగుండ్రా అని అడుగుతున్నాను. ఇంత చరిత్ర నీ కళ్ళ ముందు ఉన్న నీకు ఎంత ధైర్యం? అది రాతి గుండా, ఏగుండే? ఈ ముఖానికి ఇంకా బాప్టిజం లేదు, ఇంకా రొట్టె లేదు, ద్రాక్షరసం లేదు, ఒక సహవాసం లేదు, ఇలాంటి సభల్లో నీకు పాలు పంపులు లేదు. ఏ ధైర్యంతో బతుకుతున్నావు చెప్తున్నాను. 2 చక్రాలు వేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నావు, 10 చక్రాలు వేసుకుని వస్తుంది ఎదరా. ఎలా ధైర్యంగా తిరుగుతున్నావు, నడుతున్నావు. ఈరోజు పెద్ద కారణాలు అవసరం లేదు చచ్చిపోవడానికి. డీజే సౌండ్ ఎక్కువైతే చచ్చిపోతున్నాం తెలుసా? తెలుగు డీజే సౌండ్లో చచ్చిపోయాడు తెలుసా? డీజే సౌండ్కి దాడ్డా 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 అయిపోయాడు అంతే. డీజే సౌండ్కి చచ్చిపోతున్నారు, నీళ్ళు ఎక్కువ తాగితే చచ్చిపోతున్నారు, డ్యాన్సులు ఎక్కువ చచ్చిపోతున్నారు, పాటలు పాడుతూ చచ్చిపోతున్నారు. ఇలా కూర్చుని లెగిసి వయసులో ఉన్న కుర్రలు చచ్చిపోతున్నారు. చావు ఏ రంగం చేస్తుంది? దేశం మీద భయం ఉందా? ఈ సావు చూస్తున్నాం. ఐగుప్తిలో ఒక శవం లెగిస్తేనే అంత భయం వేస్తే, ఐగుప్తిలో ఒక శవం లెగిస్తేనే మొత్తం ఐగుప్తి గవర్నమెంట్ చేతులు ఇస్తే, వచ్చే 2వ రాకల్లో ఒక శవం కాదంట, కుటుంబానికి ఒక శవం కదంట, కుటుంబమే శవాల గొట్టవుద్దట. బైబిల్ ఎలా ఉంది? ఆ మత్తయి సువార్తలో పీనుగులు ఎక్కువ అవుతాయట, గెద్దలు పోగవుతాయట, మరణఘోష సిద్ధమైపోద్దట. ఆ టైంలో ఇప్పుడు నాకు మారు మనసు వస్తుందంటే ప్రభు అంటాడు, ఎవడరా నువ్వు అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి. నీకు చరిత్ర రాయించి, నీతిని ప్రకటించి, ఇలాంటి ఎవరైతే యవనస్తులు ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరినీ పోగేసి, నీ బుర్రకి ఎక్కదని ఇలాంటి వాడిని ఒకరిని పిలిచి, ఆడు సొక్కా దింపుకునేలాగా అరిసి, అందరితో తిట్టుకుని ఇంత ప్రసంగం చెప్పినా నీకు ఇంకా మార్పు రాదంటే నేనేం చేయాలరా నా రోజు అడగడనుకుంటున్నావా? ఇంత ఖర్చు చేసి, ఇంత పెట్టుబడులు పెట్టి, రూపాయి దాచుకుంటే వాళ్ళ పిల్ల పాపలకో ఓ చొక్కావో పలకో రాదా? అంత రూపాయి ఖర్చు పెట్టారంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మారినా మారకపోయినా ఫలం ఏమవుతండి? నిజమైన సహకార జాబితాలు ఈ సభకి సహకరించిన ప్రతి ఒక్కరి పేరు నమోదు చేయబడతాది. గొర్రె పిల్ల రాకడ సమయంలో, గొర్రె పిల్లగా కాదు కొదమ సింహంగా రాబోతున్న టైంలో ఆయన సహవాసంలో ఉన్నవారు ఎత్తబడతారు. ఆయన సహవాసం లేకుండా, బాప్టిజం లేకుండా డ్రమ్ము కొడతారు. చూసారు డ్రమ్ము? ఈ డ్రమ్ము కొట్టే బ్యాచ్ అందరికి ప్రకటన గ్రంథం ఉంది. డ్రమ్ము కొడతారంటే ఇంకా డ్రమ్ము పని చేయదు. ఇంకా రోజు డ్రమ్ము కొట్టి తీసిపోయాడు, ఎవడరా నువ్వు అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి. మారండి, బాప్టిజాలు లేకపోతే బాప్టిజాలు తీసుకోండి. రేపు ఆదివారం అనే ఒక ముఖ్యమైన పునరుద్ధానం దినం వచ్చేసరికి చర్చికి పోవాలని, పాలు పంపులు పొందాలని ఒక బాధ్యత నేర్చుకుని. ఎందుకంటే ఇక చూస్తుంటే పరిస్థితులు అర్థమైపోతున్నాయి. ఇక ఈ ప్రపంచానికి ఎక్కువ రోజులు ఉన్నట్టుగా ఏమీ. ఎందుకంటే మనుషుల్లా లేరు, స్త్రీలా లేరు, పురుషుల్లా లేరు, పిల్లలు లేరు, ఆయుస్లా లేదు, తిల్లులా లేవు, వర్షాలు పడే వాతావరణం లేదు, పండే భూమి వాతావరణం లేదు. ఇవన్నీ ఎక్కడికి? ఈ గొడవలు, ఈ యుద్ధాలు, ఈ సంస్కృతి, ఈ ప్రకృతి విలయాలు ఇవన్నీ ఒక వేపుకు ప్రయాణం చేస్తున్నట్టు అనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాయి అంటే, ఈ ప్రయాణం అంతా ఎక్కడికి ప్రయాణం తెలుసా? యేసుని ఎదుర్కోవడానికి ప్రయాణం చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి.
ప్రభువుని ఎదుర్కోవడానికి ఈ నాశనం అంతా ప్రభుని ఎదుర్కోవడానికి ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణంలో సంఘం ఉన్నావు. ఐగుప్తిలో సంఘం కలిస్తే ఐగుప్తిని కూడా చంపుతానన్నాడు. జలప్రలయంలో సంఘం కలిస్తే సంఘాన్ని కూడా తీసి ఒక కుటుంబాన్ని పక్క తీశాడు. ఇప్పుడు సంఘం మళ్ళీ లోకంతో జబర్దస్తి సోలు, ఆ సోలు, ఈ సింగింగ్లు అంటే కలిసిన ప్రతి సంఘం పేరు చూస్తాను. మరి చెప్తున్నాను, ఇద్దరున్నారా ముగ్గురున్నారు కాదు, ఉన్న ఇద్దరైనా ఖచ్చితంగా ఉండండి. లేఖనం ఎలా ఉందో అలా బ్రతకండి. చిన్న పాస్టర్ గారా, యూట్యూబ్ పాస్టరా, పెద్ద పాస్టర్ కాదు, సత్యం చెప్పే పాస్టరా కాదా, అది చూడండి. బతుకు ఫలభరితం అవుద్ది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇచ్చి జేమ్స్ గారితో ఫోటో దిగానంటే జేమ్స్ నువ్వు ఎవడరా నువ్వు అని అడుగుతాడు. ఆ రోజు పరలోకంలో గుర్తుపెట్టుకోండి. నీకు జేమ్స్ గ్యారంటీ కాదు, జేమ్స్ ఫోటో గ్యారంటీ కాదు, నీకు సత్యమే గ్యారంటీ. ఆ సత్యాన్ని ఎవడైతే నమ్మి అనుసరిస్తాడో మునుపు జరిగిందే చెప్పండి, మళ్ళీ జరగబోతుంది. మారు మనసు పొందు, బాప్టిజం తీసుకో, రొట్టె ద్రాక్షరసంలో పాల్గొని నిజమైన పస్కా ఆచరణ ఎప్పుడైతే జరిగిస్తావో దేవుడు నిన్ను బతికి బట్టగట్టే రక్షణలో నిలబెడతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.